ప్రభు అయిన యేసు తన జీవితము మీరు గమనించినట్లయితే ఆయన నీకోసమే భూలోకానికి వచ్చాడు. ఆయన నీకోసమే భూలోకములో నిష్కళంకుడైన వ్యక్తిగా జీవించాడు. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన పాపము లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు. తనకు తెలిసినప్పటి నుంచి మనవలే ఇటువంటి వాతావరణంలోనే జీవించాడు. ఆయన జీవించిన ఊరు గురించి ఒక ఆయన చెబుతూ వచ్చాడు, నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా అంటే అది ఒక చెడ్డ ఊరు అని అంటారు. సామాన్యమైన మన ఊరు ఎంత మంచిది, మీ ఊరే సులూరుపేట ఎంత మంచిది కదా. ఇటువంటి వారి మధ్య ఆయన ఉన్నాడు. అయితే నీకోసమై ఆయన తన జీవితంలో అర్పణముగా బలిగా జీవించాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో ఆయన జీవితం గురించి పరిశుద్ధాత్మ దేవుడు సాక్షార్థంగా కొన్ని మాటలు రాశాడు. మనం చదువుకొని మనం మేలు పొందుదాం. రండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. జాగ్రత్తగా ఆలోచించండి, దేనికి అంగీకరింపబడ్డాడు ఆయన? దేవుని గొర్రె పిల్లగా ఉంటాను. దేవుడు తన కుమారునికి ఈజీ వే ఇవ్వలేదు, సులభమైన మార్గం ఇవ్వలేదు. ఇదిగో లోకపాపం మోసుకొని పో దేవుని గొర్రె పిల్లని బాప్తిస్మిచ్చి యోహాను యోర్దాను నదీ తీరాన కేక వేసినప్పుడు కారణం ఇదే. తాను శరీరధారిగా ఉన్న దినములను ఎంతో పవిత్రంగా, నిర్దోషంగా, నిష్కళంకంగా ప్రభు నీకోసమై జీవించాడు. ఆయన ప్రార్థనా జీవితం గురించి పరిశుద్ధాత్ముడు రాసిపెట్టాడు. శరీరధారి అయిన దినములలో, మినిస్ట్రీకి రాకముందే ఇది చెబుతున్నా, పరిచర్యకు వచ్చిన ముందు తర్వాత కాదు, పరిచర్యకు ముందే తన యవన కాలమంతా ఎలా జీవించాడు ప్రభు? మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తనను ఈ లోకంలో ఉన్న పాపము నుంచి, పాపం వెనక వచ్చే మరణం నుంచి తనను రక్షింపగలిగిన తండ్రి అయిన దేవునికి ప్రార్థనలను యాచనలను సమర్పించి ఎలా ఉన్నాడు? భయభక్తులు కలిగి. అదే జీవితం. ఎంత క్రమశిక్షణ కలిగి ఉంటే, ఎంత సమర్పణ కలిగి ఉంటే, ఎంత అర్పణముగా బలిగా తను తాను అర్పించుకోగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు రాసిపెట్టాడు. ప్రియనేస్తమా, ఎంత వెల చెల్లించాడు యేసు ప్రభు. మహారోదనం పెద్దగా ఏడ్చేవాడట ప్రభు. ఎందుకు? తన చుట్టూన్న పాపం బట్టి, ఆ అపవిత్రతను తాకకూడదు కాబట్టి మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపగలిగిన దేవునికి. చుట్టంతా పాపమే కదా. ఈనాడు ఎంత ఉందో ఆనాడు కూడా అంతే. ఆ ప్రజల మధ్య ఆయన ఎలా జీవించాడు? రండి కొద్ది కిందికి వద్దాం, 7వ అధ్యాయానికి వద్దాం. రండి, 26వ వచనంలో 7:26 ఎలా జీవించాడు ప్రభు? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. అది ఆయన రక్షణ. చూసావా? అట్టి ప్రభు పరిశుద్ధాత్మకు తను సంపూర్ణంగా అర్పించుకున్నాడు. అందుకని హెబ్రీ గ్రంథకర్త మరి ఈ పత్రికలు ఆయన రాస్తూ, రండి ఏం రాస్తున్నాడో 9వ అధ్యాయం చదువుదాం. 9వ అధ్యాయము 14వ వచనము అందరం చదువుదాం. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అప్పగించుకున్న క్రీస్తు. చాలు ఆ ఫ్రేజ్ నీవు బైహర్ట్ చేయి. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు. దట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ లార్డ్ జీసస్. దట్ ఈస్ హిస్ సోజోన్. అని ఆ యొక్క యాత్రా జీవితం అలాంటిది. ఎంత వెల చెల్లించాడు నీకోసం ప్రభువా, ఎంత వెల చెల్లించి నీవు నాకు, నువ్వేమని చెప్పాలి ఆయనకి? నీవు నాకు అమూల్యమైన. ఏడో లోడ 4 మాటలు మాట్లాడి ఆరాధిస్తున్నాను ప్రభు అనొద్దు. చెప్పు ఎంత వెల చెల్లించాడు. ఆ వెల గురించి దావీదు భక్తుడు 49వ కీర్తనలో కొన్ని మాటలు రాశాడు.
చూద్దాం ప్రభు మనకిచ్చిన విమోచన ఎంత గొప్పదో ఈ మాటల్లో మనకు తెలుస్తుంది. 49వ కీర్తన చదువుదాం. అందరి క్షేమం కోసం మనం చదివితే బాగుంటుంది కదా. రైట్. 7వ వచనం చదువుదాం. 7, 8, 9. రైట్. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడునూ లేడు. వాని ప్రాణ విమోచన ధనము బహుగొప్పది, అది ఎన్నటికీ తీరక అటుడవలసినది. బహు గొప్పది ప్రాణ విమోచన దినం. ఏ మానవుడు చెల్లించలేడు. అది దావీదు కొరవ కుమారుడు వారి యొక్క స్టేట్మెంట్. అయితే మహాజ్ఞాని అయిన సొలొమోను ఆయన 16వ అధ్యాయంలో 6వ వచనంలో 2వ భాగంలో ఆయన చెబుతున్నాడు, దేనివల్ల ప్రాయశ్చిత్తం జరుగుతుందంటే కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది. అది కృపాసత్యములు కలుసుకునేవంటే తమాషైన మాట కాదు ఇది. అర్థమైందా? కృపాసత్యములు భూమికి ఉత్తర దక్షిణ ధృవాలు ఎలా ఉంటాయో కృపాసత్యములు అంత విభిన్నమైన ప్రవృత్తి కలిగిన గుణలక్షణాలు. దేవుడు ఒకదాని ఒకటి చూడవు. కృపే, సత్యం సత్యం. సత్యం ఏం చెబుతుంది? ప్రభువా అదిగో అటు సులూరుపేట నుంచి ఒకడు వచ్చాడు వరప్రసాద్, వాడి జీవితం అంతా ఇది నీ ఆజ్ఞను అతిక్రమించి జీవిస్తూ వచ్చి దోషభరితమైన జీవితం, రహస్యమైన జీవితం అంతా దోషభరితం, పాప పంకిలము. దేవా ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? ప్రభా ఇతడు నేరస్తుడు కదా, నేరస్తుడికి ఏం శిక్ష చేస్తావు? పాపమును బట్టి మరణమే కదా, చూపించు అని నిలబెట్టి అక్కడ. సత్యము మానవుడిని నేరస్తుడిగానే చూపెడుతుంది. అయితే దేవుల్లో ఉన్న ఇంకొక శ్రేష్టమైన అద్భుతమైన మహిమ గుణాశ్రయం కృప. కృప అంటుంది, తండ్రి ఈ వరప్రసాద్ అనేవాడు మంటికుండా నువ్వు కనికరించావా, చేతులతో పట్టుకున్నావా, భద్రపరచబడతాడు. నువ్వు వదిలేసావా, ముక్కలైపోతాడు. ఇక జీవితానికి రూపం కూడా ఉండదు. ఆయన కరుణించు. అప్పుడు ఏం చేయాలా? ఈ కృపాసత్యములు ఒక్క వ్యక్తి అందే కలుసుకున్నాయి. ఆయనే ప్రభువైన యేసు. దైవత్వంలో ఉన్న రెండవ వ్యక్తి, త్రిత్వంలో ఉన్న రెండవ వ్యక్తి ఆయన బయటకు వచ్చాడు. ఏం చేస్తున్నాడు? మనిషి కోసమై మనిషి అయిపోయాడు. తన మహిమగల సింహాసనాన్ని విడిచిపెట్టి ఇదిగో దాసుని రూపం ధరించు. దాసుడు అంటే బానిస, గుర్తుపెట్టుకోండి. మన ఇంట్లో పని మనిషి కదా, మన ఇంట్లో పని మనిషి మనకు బాసు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఆమె సెలవులు ఇస్తే మనం జాగ్రత్త పడతాం. ఆమె సెలవు తీసుకుంటే నీ పని అవుట్. బానిస అంటే దే హ్యావ్ నో రైట్స్. అలాగా ప్రభు ఈ భూలోకానికి వచ్చాడు. దరిద్రుడిగా జీవించాడు, పవిత్రుడిగా జీవించాడు. తన శిలువ మరణం ద్వారా అపవాదిని ఓడించాడు. నిష్కళంకమైన రక్తం శిలువలో చిందించబడింది. అపవాదికున్న అధికారం పోయింది. తన మరణం ద్వారా మరణభరం కలిగిన అపవాదిని జయించాడు. సమాధిలోకి వెళ్ళాడు, పాతాళంలోకి వెళ్ళాడు, పాతాళాన్ని కూడా జయించాడు. పాపం లేనివాడు మొట్టమొదటిగా భూలోకంలో ప్రాణం పెట్టాడు. శిలువలో పాతాళంలోకి వెళ్ళాడు. దద్దరిల్లిపోయింది పాతాళం. పోయి ఏం చేశాడట? మరణము యొక్కయు పాతాళ లోకము యొక్క తాళము చెవులు ఎవరో రైట్. ఇంకేం చేశాడు? నీతిమంతుల ఆత్మలో ఉన్నాయి పాతాళంలో. అప్పుడు చెరగా తీసుకొని ఆయన పరలోకమునకు ఏం చేశాడు? ఆటోలు వెళ్ళాడా? దేవుని యొక్క వాక్యం చెబుతుంది ఎక్కి వెళ్ళాడు. జాగ్రత్త, మాటలు జాగ్రత్త. ఆయన పరలోకమునకు ఎక్కి వెళ్ళాడు. నువ్వు ఎక్కలేవు. అందుకని పరిశుద్ధాత్మ మాట రాశాడు. నువ్వు ఎందుకు ఎక్కలేవు అంటే నీలో ఉన్న కామ, క్రోధ, లోభ, మదమాత్సర్యాలు, మానవంలో రహస్యంగా ఉన్న ఈ ఆశలు, కోరికలు, ఎన్ని బంధకాలు ఏం చేస్తాయి? నిన్ను పట్టి నువ్వు ఎక్కలేవు. మానవుడు ఎక్కలేడు. యేసు ఒక్కడే ఎక్కగలిగాడు. కారణం ఒక్కటే, ఎందుకంటే ఆయన పాపమును జయించినవాడు. 4 సార్లు ఉంది
ఇవన్నీ మీరు రికార్డింగ్ చెప్పుకోవాలి. ఆయన పాపము చేయలేదు. 1 పేతురు 2:22, 1 యోహాను పత్రిక 3:5, ఆయన యందు పాపమేమీ లేదు. 2 కొరింథీ 5:21, ఏ పాపం ఎరుగని యేసు, ఏ పాపం ఎరుగని యేసు. హెబ్రీ పత్రిక 4:15, ఆయన మనవలి అన్ని విషయంలో శోధించబడినను పాపము లేనివాడుగా ఉండెను. అది ఆయన గొప్పతనం. అందుకని ఆయన మనకు అమూల్యమైన వాడు. ఆయన చిందించిన రక్తం అమూల్యమైనది. ఆయన ఇచ్చిన విమోచన అమూల్యమైనది. నీవు స్తుతించే కొద్దీ ఆయన రుచి చూస్తావు. అది అర్థమైందా? నీవు ఏం చేయాలా? ఈ సత్యమును బట్టి ఒప్పుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటే యు బిగిన్ టు టేస్ట్ ఆయన రుచిస్తావు. అప్పుడు ప్రతిదినం చెబుతావు, ప్రభువా విశ్వసించున్నా, నీవు నాకు అమూల్యమైన. రెండవది ఇదే పత్రికలో ఉంది. ఏముంది? పేతురు రాసిన మొదటి పత్రికలో ప్రభువు మనకు ఇంకొక శ్రేష్టమైన మహిమ గుణాతిశయాన్ని ఇచ్చాడు, ఒక వనరునిచ్చాడు. ఆ వనరు ఏంటి? రండి చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం అందరం చూద్దాం. 7వ వచనం 1 రైట్. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదే. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణము. రెండవది దేవుడు ఇచ్చిన అమూల్యమైన వరములు. రెండవది అంటే విశ్వాసం సాగుతుంది. దేవుని యొక్క మహిమ గుణాతిశయమ విశ్వాసం. ఈనాడు విశ్వాసము ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ప్రభు మనకు విశ్వాసం ఇచ్చాడు. కొంత విశ్వాసం, అందరికీ కొద్ది పరిమాణంలో విశ్వాసం ఇస్తాడు. అంటే నువ్వు అక్కడే ఉండమని కాదు, యూ కెన్ డెవలప్ యువర్ ఫెయిత్ కదా. దేవుని మీద నీవు ఆధారపడే కొద్దీ, నీవు వాక్యమునకు లోబడే కొద్దీ ఏమవుతుంది? మనలో విశ్వాసము అధికమవుతుంది. నీ విశ్వాసము అధికమవుతుంది. విశ్వాసం ఏం చేస్తుంది అంటే దేవుణ్ణి నిన్ను కలిపే ఒకే ఒక కార్డ్ అంటే ఒక తీగ లాంటిది విశ్వాసం. ఉదాహరణ చూడండి, మన ఇంటి వరకు వచ్చింది ఎలక్ట్రిక్ స్తంభం. ఎలక్ట్రిక్ పవర్ ఈజ్ ఆన్ ద పోల్. ఇంట్లోనేమో మనము కొత్త ఇల్లు కట్టించుకొని ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లు, ఏసీలు అన్నీ పెట్టేసుకుని ఉన్నాం. ఇవన్నీ తిరగాలంటే ఏం కావాలా? కనెక్టింగ్ వైర్ కావాలి. అది లేదనుకోండి, ఇవన్నీ ఉన్నా సరే ఒక్కడి పని చేయదు. విశ్వాసం అలాంటిది. దేవునికి అమూల్యమైన విశ్వాసం ఇచ్చాడు. విశ్వాసానికి సామాన్యమైన నిర్వచనము పరిశుద్ధ గ్రంథమే మనకు బోధిస్తుంది. 26వ అధ్యాయం 3వ వచనం చూడండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుచున్నావు. ఏలయనగా ఎవరో అతడు నీ యందు విశ్వాసం ఉంచున్నాడు. ఆనుకొనుట చూసా ఎంత సింపుల్. నేను కుర్చీ మీద కూర్చున్నా, దాని మీద ఆనుకున్నాను. నేను నా భారం అంతా దాని మీద పెట్టేశాను. అదే నన్ను మొయ్యలేదనుకుంటే నేను అసలు కూర్చోను కదా, నిలబడి ఉండేవాడు. దేవుడు నీ భారమంతా మోస్తాడు. నా భారమంతా ఆయన మోయగలడు అని మన భారములన్నీ ఆయన మీద పెట్టామనుకో, అదే విశ్వాసం. ఓకే, విశ్వాసము ఒక నాణ్యము లాంటిది. కాయిన్, రూపాయి బిళ్ళ ఉంది కదా, ఏముంటుంది? బొమ్మ బొరుస, హెడ్ అండ్ టైల్. ఏం చెబుతుంది విశ్వాసం అంటే? ఒక పక్క ఏం చెప్తుంది? దేవుడు ఏదన్నా మాట ఇస్తే దాన్ని నెరవేర్చుటకు ఆయన శక్తిమంతుడు. ఈజ్ ఎబిలిటీ. రెండవది ఇటుపక్క ఏం చెబుతుంది అంటే ఆయన దాన్ని నెరవేర్చుటకు ఇష్టం కూడా కలిగి ఉన్నాడు. ఏంటి? ఇష్టం కూడా కలిగి ఉన్నాడు. శత్రువు ఏం చేస్తాడు తెలుసా? నీ జీవితంలో ఈ అమూల్యమైన విశ్వాసాన్ని కరప్ట్ చేస్తాడు. ఎట్లా చేస్తాడంటే దీంట్లో ఏదో ఒకటి లేకుండా చేస్తాడు.
ఒక కుష్టివాడు ప్రభుని యేసు యొద్దకు వచ్చాడు. ఒక దినం రాకూడదు, వాడు ఆరోగ్యకరమైన సమాజంలో కుష్టివాడు రాకూడదు ఆ దినాల్లో. మరి ఎందుకో వచ్చాడు. యేసు ఎదుట మోకాళ్ళు అంటున్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. చూసా, అది మాట చూసావా, నువ్వు చేయగలవు, కానీ నీకు ఇష్టం లేదు, అందుకని నేను ఇంతకాలం కుష్ఠోడిగా పుట్టేట్టున్నాను. ప్రభు అన్నాడు, ఎందుకు ఆ మాట అంటావు? నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పి తన చేతులతో తాకినప్పుడు వెంటనే వాడు శుద్ధుడయ్యాడు. వాడి విశ్వాసంలో ఉన్న లోపం ఏంటంటే ఆయనకి ఇష్టం కాదేమో. చాలామందికి ఉంటుంది, నాకుంది కాబట్టి చెబుతున్నా. ఒకప్పుడు నా జీవితంలో కూడా నేను అనిపించాను, ఇష్టం కాదేమో, నేను బాగా ఉండటం ఇష్టం కాదేమో, పాస్ కావటం ఇష్టం కాదేమో, కుటుంబంగా నెమ్మదిగా ఇష్టం కాదేమో. ప్రభు అంటున్నాడు దినము నాకు ఇష్టమే. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఇద్దరు గుడ్డివారు ప్రభుని యేసు వద్దకు వచ్చారు. తర్వాత ఇంటికి వెళ్ళారు. దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము. గుడ్డోళ్ళు ఎంత ధైర్యంగా వచ్చారు చూడండి. వాళ్ళకున్న ప్రార్థన యొక్క అంశం ఏంది? వాళ్ళకున్న కోరిక ఏంటంటే, ప్రభువా పుట్టుగుడ్డిన ఆయన మా నాన్న ఎట్లుంటాడో మాకు తెలియదు, లోకమంతా మాకు చీకటే రాజా, అయ్యా నువ్వు కరుణగలవాడు, దావీదు కుమారుడా కరుణించు. అందుకని ప్రభు ఏం చేశాడు, నీకు కరుణిస్తా, నేను ఇది చేయగలను అని నమ్ముచున్నాను. చూసావా? డూ యూ బిలీవ్ దట్ ఐఎమ్ ఏబుల్ టు రెస్టోర్ సైట్ అంటు యూ? నీ కంటికి దృష్టి ఇవ్వగలనని మీరు నమ్ముచున్నారు, ఆ సామర్థ్యం నాకుందని నమ్ముతున్నారంటే నమ్ముచున్నాము ప్రభు. చూసావా? వెంటనే ప్రభు అన్నాడు, మీ నమ్మిక చొప్పున మీకు కలుగు. చూసావా? విశ్వాసం అద్భుతాలు చేస్తుంది. అట్టి అమూల్యమైన విశ్వాసాన్ని మనం డెవలప్ చేసుకుందాం. ఆయనకు ఏ వాగ్దానమైనా సరే నెరవేర్చుటకు ఆయన శక్తిమంతుడు, నెరవేర్చుటకు ఇష్టం కూడా కలిగి ఉన్నాడు. విశ్వాసాన్ని ఎలా డెవలప్ చేసుకోవచ్చు? వాక్యమే. వినుట వలన, చదువుట వలన కూడా విశ్వాసం. ఏం చేయాలా? విశ్వాసాన్ని ఏం చేయాలా? వాక్యాన్ని తీసుకొని ఏం చేయాలా? రండి, రోమాపత్రిక 10వ అధ్యాయం. రోమాపత్రిక 10వ అధ్యాయం. దేవుని వాక్యానికి ఒక పేరు ఏంటంటే విశ్వాస వాక్యం. విశ్వాస వాక్యం. రైట్. 10వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. రైట్. 10వ వచనం చదువుతాం. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోను. విశ్వాసం ఎలా పనిచేస్తుందంటే గుర్తుపెట్టుకోండి. ఎక్కడుండాలి దేవుని వాక్యం? మంచిదే, స్టిక్కర్ల మీద ఉంటుంది, ఫ్లెక్సీల మీద ఉంటుంది, మంచిది, ఇవన్నీ మంచి. అయితే ఎక్కడ ఉండాలి దేవుని వాక్యం? అక్కడ ఉండాలా? అక్కడ ఉండాలి. ఇంకా హృదయంలో ఉండాలి. ఇంకెక్కడ ఉండాలా? ఎక్కడ ఉండాలా? ఎంతమంది నోట్లో ఉంటుంది వాక్యం? ఎంతమంది నాలుగు పవిత్రం చెప్పండి. మీరు అనుకుంటున్నారు, చాలామంది అనుకుంటారు మా నాలుకకు మేమే ప్రభువులము, మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. దేవుడు నీకు ఇచ్చిన ఆయుధము నీ నాలుక. చెప్పండి, దేవుడు మనకిచ్చిన ఆయుధము ఏంటది? ఎవరి నాలుక? నీ నాలుక, నీ ఆయుధం. పునరుద్ధానుడైన యేసు భక్తుడైన యోహాను కనపడ్డాడు, పునరుద్ధానుడు కనపడ్డాడు. అప్పట్లాగా లేడు యేసు ప్రభు. అప్పుడుంటే ఆయన పక్కనే కూర్చునేవాడు, ఆయన రొమ్మున అనుకునేవాడు, అన్ని ఆయన విషయాలన్నీ చెబుతూ ఉండేవాడు. ఆయన చెప్పిన విషయాలన్నీ లోతైన విషయాలు బాగా జాగ్రత్తగా ధ్యానించుకొని భద్రపరుచుకునేవాడు. ఇప్పుడు అలా యేసు ప్రభు లేడు. ఆయన చూడగానే చచ్చిన వాడు వలె ఆయన పాదముల యొద్ద హి వాస్ స్ట్రక్ డౌన్ బై ద పవర్ ఆఫ్ లార్డ్ జీసస్. యేసు ప్రభు యొక్క శక్తికి ఏమైపోయాడు? చచ్చిన వాళ్ళకి కూలిపోయాడు అంతే. ఈ లోపల ఏం చూశాడు ఆయన? అప్పుడు
మాట్లాడలేడు యేసు ప్రభు. ఆయన యొక్క ముఖము ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఆయన కన్నులు ఎలా ఉన్నాయి? అగ్ని అగ్ని అగ్ని. ఇంకా బంగారు దట్టి. ఆయన యొక్క కాళ్ళు ఎలా ఉన్నాయి? అపరంజిలాగా ఉన్నాయి. ఇంకేముంది? ఆయన నోట నుండి ఖడ్గం ఒకటి బయటికి. ఎవరన్నా అటువంటి వాళ్ళు చూస్తే ఎంత భయం వేస్తుంది. నీ నోట్లో నుంచి ఒక ఖడ్గం బయటకు వస్తుంది. ఒక ఖడ్గం. ఎందుకు ప్రభు దర్శనం ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు? దేవుడు ఒక దర్శనం ఇస్తే దానికి అర్థాలు చాలా ఉంటాయి. నీకు తెలుసా, నా నోరు ఒక ఖడ్గం. ఎప్పుడు యేసయ్య వ్యర్థంగా మాట్లాడేది గుర్తుపెట్టుకోండి. ఆయన పలికితే అది జరుగుతుంది. చూసావా? లెట్ దేర్ బి లైట్ అంతే. ఆ శూన్యంలో ప్రభు మాట్లాడు, లెట్ దేర్ బి లైట్ అండ్ దేర్ వాజ్ లైట్. వెలుగు కలుగునుగా కన్నాడు తండ్రి. వెలుగు కలిగింది అంతే. కలగకుండా ఉండటం, కొద్దిగా లేటుగా ఉండదు. ఆయన మాట అంత పవిత్రం. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంతా పవిత్రములు. ఎందుకు ఇవన్నీ రాసి పెట్టాడంటే, మరి ముద్దుడా, నీ మాటకు కూడా అంత విలువ ఉంది. నీకు కూడా నీ మాటకు అంత విలువ ఉంది. మాటను పలికించేది ఏంటిది? నాలుక. నేను ఈ మాట నీకు ఎప్పుడో చెప్పాను కానీ నువ్వు మర్చిపోయావు. మనం అన్నీ మర్చిపోతాం. ఎప్పుడు? యేసు ప్రభు పుట్టక ముందే 600 సంవత్సరాలకు ముందే యెషయా ప్రవక్త ఈ మాట చెప్పాడు. చదువుతారండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 2వ వచనం. తీసిన వారి వరకు చదవచ్చు. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. చూసావా? ఎవరికి చెప్తుంది ఈ మాట? ఎవరా? ప్రవక్త అయినా యెషయా. సరే, నీ నోరు, నీ నాలుక, నీ పెదవులు, ఈ సిస్టమ్ అంతా వాడిగల ఖడ్గం. గుర్తుపెట్టుకో. కాబట్టి నీ మాటలో శక్తి ఉంది. గుర్తుపెట్టుకోండి. నీ పెదవుల నుంచి బయలుదేరే మాటలో శక్తి ఉంది. అందుకనే ఇందాక మనం చదివాం ఏమని? వాక్యము నీ నోటను నీ హృదయమును. హృదయముతో విశ్వసిస్తావు, నోటితో మాట్లాడు, ఒప్పుకుంటావు. ఒప్పుకోవటం నేర్చుకో. వాగ్దానాలు సాయంకాలం మన మందిరాల్లో ఎన్ని వాగ్దానాలు! డిసెంబర్ 31 ఇప్పుడు ఎన్ని వాగ్దానాలు రా! నీకొకటి, నీ భార్యకొకటి, పిల్లలకొకటి, కుటుంబానికి ఒకటి, పరిచర్యకు ఒకటి. చూసావు ఎన్ని వాగ్దానాలు! ఎన్ని సంవత్సరాలు తీసుకుంటున్నా? ఒక్కడు గుర్తుందా నీకు? ముఖ్యంగా మన సమాజాల్లో చెప్పాలా? ఎవరి కోసం ఎందుకు వాళ్ళ గురించి మన సమాజాల గురించి చెప్పాలా? 2-3 వారాలు ఫ్రెష్. తర్వాత అది వెళ్ళిపోద్ది. ఎక్కడికి వెళ్ళిపోద్ది? పోచెస్ ఉన్నాయి కదా, ఇట్లా పెట్టేస్తారండి. క్లోజ్ అయిపోయింది. దానిపైన అంతవరకు కావచ్చు. ఆయన పట్టింపు కలిగి ఉన్నాడు. ఎందుకు యోహానికి దర్శనం ఇచ్చాడు? యోహాను, నేను ఎప్పుడో ప్రవక్తల ద్వారా చెప్పాను, నా నోరు వాడిగల ఖడ్గం, నీ నోరు కూడా వాడిగల ఖడ్గంగా ఎప్పుడు ఉంటుంది? వాక్యము నీ హృదయమందును నీ నోటను ఉన్నది. ముఖ్యంగా వాక్కు. వినుట వలన విశ్వాసం పెరుగును. ఏంటది? వాక్కు. ఫలానా సందర్భంలో ఫలానా చోట నువ్వు ప్రార్థన చేస్తుంటే ప్రభువు నీకు ఒక వాగ్దానం ఇస్తాడు. వాక్కు. ఆ వాక్కు నీ హృదయంలో ఉంచుకో. పలకటం నేర్చుకో. నువ్వు పలికినప్పుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతాలు చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవునికి దినాల్లో నీ నోరు కావాలి. అడుగు, ప్రభువా, నా నాలుక నేను నీకు అప్పగించుకుంటున్నా. నా నోటిని వాడిగల ఖడ్గముగా నీకు అప్పగించుకుంటున్నా. నా నోట నుండి విశ్వాస మాటలు రానిమ్మో. నీ నోరు ఎలా వాడిగల ఖడ్గంగా ఉందో నా నోరు కూడా వాడిగల ఖడ్గంగా ఉండటానికి కనికరించు. ప్రభు ఈ దినాలు అట్టి కృప దయచేయగాక. అమూల్యమైన నీ విశ్వాసం. ప్రభు ఎప్పుడు చెప్పినా సరే తన యొక్క శిష్యులతో స్వస్థ పొందిన వార్త అన్నాడు, నీ నమ్మిక చొప్పున నీకు. నీ నమ్మిక ఎలా ఉంది? నేను నమ్మిక. ఆయన నీకు అమూల్యమైన విశ్వాసం ఇస్తున్నాడు. దాన్ని ప్రయోజనకరంగా పెట్టు. అర్థమైందా? కాబట్టి ఇది మన ప్రభు మనకెందుకు అమూల్యమైన వాడు అంటే, ఆయన అమూల్యమైన రక్తం చేత మనం విమోచించాడు. తర్వాత అమూల్యమైన విశ్వాసం ఇచ్చాడు.
ఇంకేమి ఇచ్చాడు? రండి, ఇదే పత్రిక, పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం. రెండో అధ్యాయము 6వ వచనం అందరం చూద్దాం. 6వ వచనము, ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునకు మూలరాతిని సీయోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు. మూలరాయి, పునాది రాయి ఎందుకు కడతారు చెప్పండి? ఎందుకంటారా? ఎప్పుడు వస్తాయి ఈ ప్రస్తావనలోకి? అరే పునాది వేసాను అన్నాడు, దాని అర్థం ఏంది? ఒక ఇల్లు కట్టబోతున్నాయని పునాది గురించి మాట్లాడతాడు. దేవుడు కూడా భూమి మీద ఒక ఇల్లును కడుతున్నాడు. ఆయనకు ఒక నివాసం కావాలి. మానవుడు అవిధేయత చేత పాపం చేసినప్పటి నుంచి గాడ్ హ్యాజ్ నో హ్యాబిటేషన్. దేవుడు మోషే ద్వారా మందిరాన్ని నిర్మించాడు, మహిమతో దిగి వచ్చాడు. కానీ కాలక్రమేణా ఏమైపోయింది? ఆయన మందిరాన్ని విడిచాడు. యెహెజ్కేలు గ్రంథం చూడండి, మొదటి 10 అధ్యాయాలు మీరు చదివినట్లయితే 10-11 అధ్యాయంలో దేవుని యొక్క షకీనా మహిమ మందిరం నుంచి బయటకు వచ్చేసి తూర్పునున్న కొండ మీద నిలబడుతుంది. ఎందుకు నిలబడాలా? నేను మీ ఊరికి వచ్చాను అనుకోండి, నేను రోడ్డు మీద ఎందుకు నిలబడాలి? ఎందుకురా? ఎందుకంటే మీ ఇంట్లో నాకు నో వెల్కమ్. చాలామందికి వెల్కమ్ ఉంది మీ ఇంట్లో, నాకు లేదు. కాబట్టి ఏం చేశాను నేను? అది మందిరమును విడిచి అది తూర్పు. మాటలు బాధేస్తాయి, ఎంతో దుఃఖం కలుగు చేస్తాయి. కారణం హ్యాజ్ నో హ్యాబిటేషన్. అయితే ప్రభు యేసు తిరిగి వచ్చిన తర్వాత ప్రభు తనకు నివాస స్థలంగా ఏం చేస్తున్నాడు? సంఘాన్ని కడుతున్నాడు. మనమే ఆయన ఇల్లు. గుర్తుపెట్టుకోండి, మనమే. మరి ఎంత పవిత్రంగా ఉండాలా? మనమే ఆయన ఇల్లు. కాబట్టి ఏం చేశాడు? మన జీవితాలను ఒక పునాది మీద కడుతున్నాడు. మూలరాయి ఏం చెప్తుంది? రిఫరెన్స్ అక్కడి నుంచి వస్తుంది. పునాది మూలరాయి ప్రభు అయిన యేసే, పునాది కూడా ప్రభు అయిన యేసే. దాని మీద అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద సజీవమైన రాళ్లతోటి దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక మందిరాన్ని కడుతున్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చివరి వచనం చదవండి త్వరగా. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుచున్నారు. ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ద్వారా ప్రభువుని యేసు చేసే పనిదే. పునాది మీద ప్రభువు ఏం చేస్తున్నాడు? తనకు ఒక నివాసం ఏర్పరచుకున్నాడు. అదే సంఘం. సంఘమే దేవుని ఇల్లు. నీకు ఒక పునాది వేశాడు. అంతకుముందు పునాదులు లేవు. నేను స్టూడెంట్గా ఉన్న దినాల్లో అనుకునేవాడిని, ఆదివారం తప్పకుండా మందిరానికి వెళ్ళాలా, బైబిల్ చదవాలా, సినిమా చూడకూడదు, ఎవరైనా స్త్రీలు ఎదురొస్తే నేను తలంచుకునేవాడిని, గౌరవించాలా, 10 ఆజ్ఞలు పాటించాలా, ఒక జీవితం విధానం. అయితే శోధన వచ్చినప్పుడు ఇది నిలవలేదు. కారణం ఏం తెలుసా? పునాది లేదు. చాలామంది పునాది లేకుండా మందిరానికి వస్తా పోతా ఉంటారు. ఏంటి పునాది చెప్పండి? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. ఎరా హెబ్రీ పత్రిక హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనములు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందు విశ్వాసమును, బాప్తిస్మం గురించిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు ఆను పునాది. అక్కడ చాలు. పునాది వేసుకునే జీవితాన్ని. పునాది లేని బ్రతుకులు ఏమైపోతాయి? కూలిపోతాయి. ఇది శోధనామయమైన లోకంలో మనం బ్రతుకుతున్నాం. అర్థమైందా? పాపము నీ ఇంటికి వచ్చి నీ ఒంటరి ఉన్నప్పుడు నీ ఇంటి తలుపు తట్టిందనుకో, పునాది లేనివాడు ఏం చేస్తాడు? లొంగిపోతాడు, ఆహ్వానిస్తాడు, నష్టపోతాడు, శాశ్వతంగా నష్టపోతాడు. మారు మనసు పొందినప్పుడు విశ్వసించున్న నీకు ఆయన అమూల్యమైన వాడుగా ఉంటాడు కాబట్టి తృణీకరిస్తాడు. తృణీకరించే శక్తి నీలో యేసు ప్రభు నీలో జీవిస్తూ తన పరిశుద్ధాత్మ ద్వారా నూతన జీవాన్ని నీకు ఇచ్చి ఏం చేస్తాడు? పాపమును
తృణీకరించే శక్తి ఇస్తాడు. చచ్చిపోయిన చేప చూడండి, నీళ్లతో పాటు కొట్టుకుపోతా ఉంటుంది, నీళ్ళు ఎటుపోతే అటు. బతికున్న చేపను చూడండి, ఈ లాకుల దగ్గర చూడండి, ఏం చేస్తుంది? నీటికి ఎదురు ఇస్తుంది, జంపు చేస్తుంది. అది ఎందుకు? దానిలో జీవం ఉంది. నీలో ఉన్న జీవం, యేసుప్రభు యొక్క జీవం పాపమును ఏం చేస్తుంది? తృణీకరించడం. కాబట్టి ప్రభు మనకేం చేశాడు? ఒక పునాది వేశాడు. పునాదులు ఏమున్నాయి? నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు. ఇది గొప్ప భాగ్యం. ఎవరిస్తారయ్యా మారు మనసు? పరలోకం చేస్తుంది మారు మనసు. భూలోకం కాదు ఇది ఇచ్చేది. జీవార్థమైన మారు మనసు ఎవరిస్తారు? పరలోకం చూస్తాం. ఒకదేమో నీవు నీ పాపముని ప్రభు దగ్గర ఒప్పుకున్నావు, పశ్చాత్తాపంతో ఒప్పుకున్నావు, క్షమించమని ప్రభుని అడిగావు, యేసు రక్తంలో కడగబడ్డావు, శుద్ధి చేయబడిన హృదయంలోకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు, నూతన జీవాన్ని ఇచ్చాడు. నువ్వు చెప్పగలుగుతున్నావు, అన్నా నా పాపాలను ప్రభు క్షమించాడు. నేను 1979 సంవత్సరంలో నేను హెబ్రోన్లో రక్షించబడ్డాను. ఒక అద్భుతమైన సంఘటన. బాక్సింగ్ గారు ఆ దినాల్లో మంచి ఆరోగ్యం ఉండేవాడు, దృఢంగా ఉండేవాడు. ఒక వ్యక్తి నన్ను అడిగాడు, మారుమనసు పొందావా? అంతటితో ఆయన ఒప్పుకోలేదు. నన్ను గదికి వెళ్ళి నీ ప్రతి పాపం ఒప్పుకోమన్నాడు. ఇందాక ఇంతకంటే కఠినంగా మాట్లాడు, ఇప్పుడు అంతకంటే కఠినంగా మాట్లాడు. నన్నే పట్టుకున్నాడు దేవుడు. ఎందుకు? అది నా అద్భుతం. నా గురించి మాట్లాడు. ఇంటికి వెళ్ళి గదికి వెళ్ళి నీ ప్రతి పాపం ఒప్పుకోమన్నాడు. అందరి ముందు నన్నే పట్టుకుని మాట్లాడుతున్నాను. నాకు సిగ్గేసింది. వాళ్ళు నాకంటే మంచోళ్ళ, వాళ్ళని వదిలిపెట్టి నన్ను పట్టుకుంటాడేంది ఆయన? అయితే ఒక సవాల్, గదికొచ్చి తలుపులు మూసివేసి నేను ప్రభు దగ్గర నా పాపములను నేను ఒప్పుకుంటూ వచ్చాను. గుర్తున్నాయి, కన్నీటితో అడుగుతున్నానయ్యా క్షమించు. సిగ్గుమారిన జీవితం, పైకి ఎంతో మంచివాళ్ళు ప్రభు, నేను తెలియగలిగిన వాళ్ళు, కానీ నా రహస్య జీవితం ఎంతో చెడిపోయింది, దుర్గంధమైనది. ఇంకా జీవితం వద్దయ్యా, కనికరించు, క్షమించు. కన్నీటితో అడుగుతున్నాను. అడిగే కొద్దీ ఇంకా చూపెడుతున్నాడు. ఒక సినిమా రీలాగా చూపెడుతున్నాడు. నా బ్రతుకంతా చూపించాడు సుమారు. నేను మర్చిపోయినవి కూడా చూపించాడు. నేను మర్చిపోయిన మాటలు కూడా ఆయన నాకు జ్ఞాపకం చేసుకోండి. ఈ వ్యక్తితో ఆ స్థలంలో ఇలాగ మాట్లాడ గుర్తుందా? నిలబెట్టి అడిగాడు. అన్నాను, అవునయ్యా అలా మాట్లాడాను నేను, నన్ను క్షమించు. ఇలా ఆ దుఃఖము కొన్ని దినాలు ఉంది సుమా. నేను మార్చి తారీఖు 21వ తారీఖు 2026 సంవత్సరం రాత్రి 9:15 రక్షించబడ్డాను. నాకు అనుభవం లేదు. ఆ దుఃఖం అలా ఉంది. ఒప్పుకుంటున్నాను, కనికరించమని అడుగుతున్నాను. ఒక దినమున, ఆ దినం నాకు డేట్ గుర్తులేదు, గొప్ప సంతోషం నా హృదయంలోకి వచ్చింది. గొప్ప సంతోషం, గొప్ప సమాధానం నాకు హృదయంలోకి వచ్చింది. మేము ఉండేది పల్లెటూరు, అక్కడ మందిరాలు లేవు. ఆ దినాల్లో నాకు దేవుని వాక్యం అంటే ఎంతో ఇష్టం వచ్చింది. ఒంటరిగా ప్రార్థించడం అంటే ఇంకా ఇష్టం వచ్చింది. నా యొక్క భారములన్నీ చెప్పుకునేవాడు యేసుప్రభుకి. ఒక్కడ కూర్చుని వాక్యం చదువుతా ఉండేవాడు. తండ్రి నా జీవితంలో ఒక యూటర్న్ తీసుకొచ్చాడు. 1979వ సంవత్సరం జూన్ మాసం. ఎంత అద్భుతం! నీ జీవితాన్ని కూడా అలాగా ఆయన చేయగలడు. నీకు ఒక పునాది వేస్తాడు. ఈడ మందిరానికి రావడం అనేది ఇంపార్టెంట్, కానీ నీ జీవితానికి పునాది ఉందో లేదో ఒకసారి పరిశీలించు. అర్థమైందా? తర్వాత రక్షించబడిన తర్వాత నీటి బాప్తిసం సాక్ష్యం ఇచ్చాను. హస్త నిక్షేపణ నాకు వాగ్దానము ఇదే, ఇందాక చెప్పింది. యెషయా 49వ అధ్యాయము 2వ వచనం. ప్రభు దర్శిస్తాడు. పునాది మీద జీవితాన్ని కట్టుకో. వాన వచ్చెను, గాలి పాటు ఆ ఇంటి మీద కొట్టినప్పుడు, పునాది లేనప్పుడు ఏమైపోతాం? కొలిపోతాం. పునాది ఉన్నవాడు నిలవబడతాడు. పునాది వేసుకోమని నేను నీకు మనవి చేస్తున్నాను. తర్వాత దేవుని మందిరములో ఏం చేస్తాడు? నేను మనల్ని అనాథగా వదిలిపెట్టాడు. సజీవమైన రాళ్ళుగా నిన్ను నిలిపి ఏం చేస్తున్నాడు ప్రభు? ఒక ఆలయంలో నిన్ను ఒక భాగంగా చేస్తున్నాడు. ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి రాజులని యాజక గుంపులో నిన్ను చేరుస్తున్నాడు. నీకోసమై ప్రభు ఏం చేశాడు? నీ యొక్క క్షేమం కోసమై ఆయన అపోస్తులను నీకు ఇచ్చాడు. ఇంకెవరినిచ్చాడు? ప్రవక్తలను ఇచ్చాడు. ఇంకెవరినిచ్చాడు? ఉపదేశకులను ఇచ్చాడు. ఇంకెవరినిచ్చాడు? కాపరులను ఇచ్చాడు. ఇంకెవరినిచ్చాడు? సువార్థికులను ఇచ్చాడు. ఇంకా అనేక మంది సహోదరులను నీకోసమై దేవుని మందిరంలో ఇచ్చాడు. నీకోసమై ప్రార్థించడానికి,
నీకు పరిచర్య చేయటానికి, నీకు క్షేమం కలుగు చేయటానికి, త్యాగపూరితమైన పరిచర్యలతో నిన్ను కట్టడానికి ప్రభు అనేకులను. కాబట్టి ఆయన నీ జీవితంలో నిన్ను ఒక అమూల్యమైన పునాది మీద కట్టే గొప్ప దేవుడు ఉన్నాడు. ఎంత కృతజ్ఞతగా జీవించాలి. ప్రతి పరిచర్య నేర్చుకోండి. ఏ పరిచర్య అయినా సరే అది త్యాగపూరితమైన. ఎవ్రీ మినిస్ట్రీ ఈజ్ సాక్రిఫిషియల్. ఒక దేవుని సేవకుడు ఉన్నాడంటే గుర్తుపెట్టుకోండి. అర్థాచకాలు చూసి అబ్బురపడద్దు. దెర్ ఈజ్ సాక్రిఫైస్. ది సాక్రిఫైస్ దర్ టైం, దర్ టాలెంట్, దర్ స్ట్రెంగ్త్. వారి జీవితకాలం మీకోసమే ఖర్చు పెడతారు. మీకోసమే ఖర్చు పెడతారు. ఒక ప్రసంగం తయారు కావాలంటే ఎంతో సమయం వెచ్చిస్తే కానీ దేవుడు ఒక ప్రసంగం ఇవ్వడు. ఎంతో ప్రయాసపడితే కానీ ఒక మీటింగ్ రాదు. ఎంతోమంది యొక్క ప్రేమ ప్రయాస వల్లే మనం కట్టబడుతున్నాం కదా. కాబట్టి ప్రభువుని ఎంత కృతజ్ఞత కలిగి జీవించాలా. ప్రభువా, నీవు నా కోసమై ఏం చేసావు? అమూల్యమైన రక్తమును నాకు చెందించావు, అమూల్యమైన విశ్వాసమును నాకు ఇచ్చావు. ఇంకేం చేస్తున్నావు? అమూల్యమైన పునాది మీద నా బ్రతుకును కడుతున్నా. సంవత్సరాలు గడిచే కొద్దీ ఈ ప్రత్యక్షతను ఇంకేం ఇస్తున్నాడు ఆయన నీ జీవితాన్ని? రండి, 2వ పేతురు 1వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక పక్కనే ఉన్నది. దాంట్లో 1వ అధ్యాయం 4వ వచనం చదుదామా? రైట్. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలువారగినట్టు వాటిని అనుగ్రహించను. 4వది ఏం చేశాడు ప్రభు నీకు? ఏదో పేపర్ మీద ప్రింట్ అయ్యి వచ్చేంత మాత్రాన అదేం చిత్తుగాతం అనుకోకండి. దేవుని యొక్క వాగ్దానాలు ఎటువంటివి? అమూల్యమైనవి, ప్రెషియస్. ఇంగ్లీష్ బైబిల్ అంత బాగా రాయలా. ప్రెషియస్ అంటే ప్రశస్తమైనవి. దే ఆర్ నాట్ ప్రెషియస్, దే ఆర్ మోర్ దాన్ దట్. ఏంటవి? అమూల్యములు. అమూల్యములు అంటే దాని వెల నువ్వు కట్టలేవు. దేవుడు ఏ ఆశీర్వాదం అయినా సరే వాక్యంలోనే పెట్టి నీకు ఇచ్చాడు. ఏదైనా సరే, భూ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదం ఏదైనా సరే ఆయన మంచి గిఫ్ట్ ప్యాక్ చేసి దాని మీద నీ పేరు రాసి ఉంటున్నాడు. ఎక్కడిచ్చాడు? వాక్యంలో ఇచ్చాడు. ఇంతకంటే ప్రశస్తమైనది భూలోకం ఇది లేదేమో దేవుని వాక్యం అంటే. ఎందుకంటే దీనిలో ఉన్నదంతా ఆయన ఊపిరి. ఆయన ఇచ్చిన వాగ్దానములు ఎటువంటివి? అమూల్యములు, అత్యధికం. ప్రతి పరీక్షకు, ప్రతి సమస్యకు, ప్రతి ప్రతికూల పరిస్థితికి జవాబు ఎక్కడుంది? దేవుని వాక్యం. ధ్యానించండి. ప్రభునితో మాట్లాడతాడు. ప్రభు మాట్లాడే వరకు వదిలిపెట్టద్దు ఆయన్ని. ప్రభు మాట్లాడే వరకు వదిలిపెట్టద్దు. ప్రభు అన్నాడు, మనం అవన్నీ వదిలిపెట్టేసి ఇంకెక్కడో ఆన్సర్ ఎదుగుతూ ఉంటాం. కాదు. నేను ఒకటి గమనిస్తూ వచ్చాను. మీరు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. ప్రభు అన్నాడు, నేను దేశం మీదకి కరువు రప్పించినప్పుడు, లేకపోతే తెగులు రప్పించినప్పుడు, లేకపోతే ఇంకొక విపత్తు నేను విలువ చేసినప్పుడు, అప్పుడు ఏం చేయాలా? నా పేరు పెట్టబడిన ప్రజలు ఏం చేయాలరా? 4 పనులు చేయాలి. ఏం చేయాలి? తాము తగ్గించుకుని, 2వది నన్ను వెతికి, ఇంకేం చేయాలా? తమ చెడు మార్గం విడిచి నాకు ప్రార్థన చేస్తే నేను వారి ప్రార్థన ఆలకించి వారి పాపమును క్షమించి వారి దేశమును. అంటే ఈ దినాల్లో మనంతా కావాల్సిన ఏంటంటే మనం పెద్ద పాపాలు, పెద్ద అంటే ఒకరిని దోచుకుంటాను, ఎక్కడో దొంగతనం చేస్తాను, లేకపోతే ఒక చెడ్డ ఆయన అసహ్యకరమైన పాపం పడుకున్నప్పుడు అయ్యా క్షమించాలి. చిన్నవి కూడా దేవుని యొక్క దృష్టిలో పాపములు. పిల్లలు జాగ్రత్తగా
చాలామంది అనుకుంటారు మందిరంలోకి వచ్చేసి ఒక్కొక్క బ్యాచ్ ఉంటుంది. ఒక బ్యాచ్ రాగానే చైర్ లాక్కొని ఎలా కూర్చుంటారు? ఎలా కూర్చుంటారా? ప్రభువులాగా కూర్చుంటారు. అదొక బ్యాచ్ ఉంటుంది. ఐ థింక్ దే ఆర్ వెరీ గ్రేట్. కొంతమంది లోపల కూర్చొని 10 మందితో ముచ్చట్లాడుతుంటారు. ఎవరు కూడా నీకంటే ఒక ఆయన ముందు వచ్చాడని ఎవరు అనుకుంటారు. పాస్టర్ గారితో వస్తాడు అనుకుంటారు. కాదు, ఈజ్ ఆల్రెడీ హియర్. ఆయన పేరు ఏంటి చెప్పండి? యెహోవా షమ్మా. యెహోవా షమ్మా మీన్స్ ద లార్డ్ ఈజ్ ప్రజెంట్ హియర్. లార్డ్ ఈజ్ ప్రజెంట్ హియర్. ఆయన ఇక్కడ ఉన్నాడు. మరి ఒక కలెక్టర్ గారు ఎక్కడ కూర్చున్నాడు? నువ్వు ఎలా కూర్చుంటావు? కాలు మీద కలిసి కూర్చుంటావా? మీరు కూర్చుంటారు. ఏం చేయాలి? దేవుని మందిరానికి వస్తే ఏం చేయాలి? చాలా మందికి అలవాటు లేదు. ఏం చేయాలి? పిల్లలకు కూడా అలవాటు వచ్చేసి బాసిపెట్టి వేసుకుని కూర్చుంటారు. మోకాళ్ళు నీళ్ళు ప్రభు ఎదుకు వచ్చినప్పుడు ఏం చేయాలా? ప్రభు నీకు ఉన్నావు. ఎప్పుడు నేర్చుకోండి. ఆయన సన్నిధి ఎలా ఉంటుందంటే, ఎవరైతే ఆయనకు భయపడతారో వారిని ఆయన దర్శిస్తూనే ఉంటాడు. ఆ గుంపులు ఎవరైతే ప్రభు అంటే లెక్క లేకుండా ఉంటారో ప్రభు కూడా వాడి పట్ల లెక్క లేకుండా ఉంటాడు. వాళ్ళు దాటిపోతూ ఉంటాడు. అంతే, దాటిపోతూ ఉంటాడు. నీవు ఎంతగా దేవునికి భయపడతావో ఆ పరిమాణంలో ఆయన నిన్ను దర్శిస్తూ ఉంటాడు. ఒక దినం ఆ గలిలయ సముద్ర తీరాన జనాలు ఏడు చేస్తూ ఉన్నారు గుంపులు. ఎందుకు? అదిగో వస్తున్నాడంటే యేసు ప్రభు. అయితే వారిలో ఒకడున్నాడు. ఆయన యాయూరు సమాజ మందిరపు అధికారి. యేసు రాగానే అందరూ కొంతమంది అయితే కనీసం చెయ్యన్న తాగితే బాగైపోతాం, లేదా షేక్ ఏంటి. ఈయనేం చేశాడు గొప్ప? యేసు రాగానే ఏం చేశాడు? సాగిల పడ్డాడు. యూదులు ఊరు పడితే సాగిల పడ్డాడు. గుర్తుపెట్టుకోండి. మన దేశంలో మన వాళ్ళు చాలా మంది సాగిల పడతారు. యూదులు ఎవరికి పడితే వాళ్ళు సాగిల పడరు. వాళ్ళు దేవుడైతేనే సాగిల పడతారు. యాయూరు ఏం చేశాడు? ప్రభు దగ్గర సాగిల పడ్డాడు. తర్వాత మిక్కిలి బతిలాడు. ప్రభువా, ఒక్క కుమార్తె చాలా సిద్ధంగా ఉంది, చచ్చిపోయిందో నాకు తెలియదు. నువ్వు రాయ్యా, నువ్వు ఆ బిడ్డ మీద చేయించితే ప్రభు అన్నాడు, నేను వస్తున్నాను. ఎందుకు? అది యెహోవా యందు భయం అంటే. షేక్ హ్యాండ్ చేయటంగా గో అండ్ ఫాల్ ప్రొస్ట్రేట్. మహాకాశం పట్టజాలని మహాదేవుడు ప్రభు అయిన యేసు ఆయన మందిరంలోకి వస్తే నువ్వు ఎలా ఉండాలా నేర్చుకోండి. ఇప్పటి నుంచి యవనస్తులారా, కూర్చోవద్దట. కమ్ అండ్ నీల్ బిఫోర్ హిమ్, లెట్ us వర్షిప్ ద లార్డ్. ఆరాధిద్దాం అనే మాటకు దానికి ముందు ఒకటి ఉంది. లెట్ us kneel down and worship. వర్షిప్ ఈజ్ ప్రిసీడెడ్ బై kneeling down. ఆరాధనకు ముందు ఏముంది? ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఓకే, ప్రభు ఏం కోరుతున్నాడు? ప్రభు మాట్లాడే వరకు వదిలిపెట్టు. ఆయన వెతుకుటంటే అర్థం ఏంటంటే, ప్రభువా నువ్వు నాతో ఎందుకు మాట్లాడవు? నీకు నాకు మధ్య అభ్యంతరాలు ఏమని చూయించయ్యా. ఒకడు అన్నాడు, ఒక ఊళ్ళో ఒక అబ్బాయి వాడు అన్నాడు, అన్నా నన్ను నేను పరిశీలించుకున్నానన్నా, నాకు ఏం కనపడలేదన్నా, తప్పు ఏమి నాకు ఏం లేదన్నాను, ఉంటే నీలే ఉన్నాను. దేవుని యొక్క 91 కీర్తన 6వ వచనం 91 క్షమించండి. అయ్యా 90 క్షమించాలి. 90 నీ ముఖకాంతి చదువు అయ్యా. అది అంతవరకు కనపడు. ప్రియమైన సహోదరు సహోదరి, అంతవరకు కనపడు. ఎంతవరకు కనపడు? ఆయన ముఖకాంతి నీ మీద పడే వరకు నీ దోషములు నీకు కనపడు. యూ థింక్ యు ఆర్ రైచియస్ మ్యాన్. నాలో ఏ దోషం లేదయ్యా. యెషయా కూడా అట్నే వెళ్ళాడు. కానీ దేవుని యొక్క ముఖ కాంతిలో దోషం కనపడ్డాడు. నేను నశించి తిని
రాజు ఇశ్రాయేలు రాజు నేను కళ్ళారా చూచుతుంది. నీ పాపం నీకు కనపడేది అప్పుడే. ప్రభువుని అడుగు, దేవా నీ ముఖ కాంతి నా జీవితంలో ప్రకాశింపనివ్వు తండ్రి. నీకు అయిష్టమైనది నాకు చెప్పయ్యా, నేను సరి చేసుకుంటాను దేవా, వెల చెల్లిస్తాను ప్రభువా. అది ఎంతదైనప్పుడు, పెద్దదైనా చిన్నదైనా వెల చెల్లిస్తాను. నువ్వు నాతో మాట్లాడు, నాకున్న సమస్యలు నాకు ఒక వాగ్దానమే. ప్రభువుని అడుగు, అడుగు, ప్రభునితో మాట్లాడతాను. నీ జీవితాన్ని వాగ్దానాలతో కట్టుకోమని నేను నీకు ప్రభు పేట మనవి చేస్తున్నాను. డబ్బుతో కట్టుకోవద్దు, వాగ్దానాలతో కట్టుకో. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది, అది ప్రభు నీకు ఇస్తాడు. ప్రతి సమస్యను, ప్రతికూల పరిస్థితిని జయించే శక్తి వాగ్దానాలు ఉంది. వాగ్దానాలను ప్రవేశించి తీసుకో, వాగ్దానం నమ్ము, వాగ్దానాన్ని పలుకు, అద్భుతం చేస్తాడు ప్రభు. ఓకే, ఇది 5వ వచనం. 36వ కీర్తన 5వ వచనం. యెహోవా నీ కృప, 7వ వచనం. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. ఇంకొక వనరిచ్చాడు ప్రభు, కృప ఎంతో అమూల్యమైనది. కృప గాడ్స్ కరెన్సీ. అమెరికా వాడికి డాలర్ ఎట్నో, ఇండియా వాడికి రూపాయి ఎట్నో, యూరోప్లో యూరో ఎట్టనో, లండన్లో పౌండ్ ఎట్టనో. మనలో ఏంటి, మనకి దేవుడు ఇచ్చిన ఐశ్వర్యం ఏంటి? కృప ఎక్కడుంటుందో అక్కడ గ్లోరీ ఏముంటుంది, దేవుని యొక్క మహిమ. అందుకని కృప నిన్ను బలపరుస్తుంది. దేవుని మహిమ అంటే దేవుని బలం. తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు యేసున కృప చేత బలవంతుడు. కృప నీ జీవితంలో పనిచేస్తే నీవు దేవుని యొక్క సారూప్యతలోకి వస్తావు. కృపే కావాలి, నాకు కావాల్సింది కృపయే. కృపయే దేవుని బలము. కృప ద్వారానే ఏమొస్తుంది, మన జీవితంలో దేవుని మహిమ ప్రకాశిస్తుంది. కృపకు మన జీవితంలో ప్రత్యక్షపరిచే కొద్దీ ఏమవుతుంది, మన జీవితంలో మన సారూప్యత మారిపోతుంది. మన ప్రార్థనకు జవాబులు వస్తాయి, మన ముఖరూపం మారిపోతుంది. ఒక చిన్న మాట చెప్పిన, కృప పొందే మార్గాలు చాలా ఉన్నాయి, అదొక సపరేట్ స్టడీ. అయితే ఈ రోమా పత్రికలోనే 10వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఇందాక చదువుకున్న వాక్య భాగంలోనే కొద్దిగా కిందికి వద్దాం. 10వ అధ్యాయం 12వ వచనం. కృప పొందుటకు మార్గములు, యూదుడని గ్రీసు దేహస్థులని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికి ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయవారు అందరి ఎడల, ఎన్నిసార్లు చెబుతున్నాడు దేవుడు, అందరి ఎడల భేదం లేదు, తనకు ప్రార్థన చేయవారు అందరి ఎడల కృప చూపుటకు ఆశ. అందుకని శత్రువు ఏం చేస్తాడు తెలుసా, నిన్ను బలహీనపరచడానికి నీ ప్రార్థనా సమయాన్ని వాడు దొంగిలిస్తాడు. ఒక 10 పనులు చెబుతాడు, పనులు చేసుకుంటాడు. ప్రార్థనకు మాత్రం సమయము లేదు. ముఖ్యంగా చూడండి, మన సమాజాలు చూడండి, ఆదివారం ఆరాధనకు 300 మంది వస్తారు, ప్రార్థనకి ఎంతమంది వస్తారు మీరు చెప్పాలి? 30 మంది వస్తారు. చూసా, అంటే మిగతా 270 మందికి అక్కర్లేదా ప్రార్థన? అక్కర్లేదండి మాకు. ఏమనుకున్నాను ఆ సంగతి? పర్సు సార్, మా దగ్గర పర్సు ఉంది, మాకేందుకు కృప? బోళ్ళ పడతా గుర్తుపెట్టుకో. ఈనాడు బోళ్ళ పడుతున్న విశ్వాసం ఎంతో మంది ఉన్నారు. జీవితాన్ని కట్టేది డబ్బు కాదు, కృప. కృప పొందుతాం. అందుకనే దేవుడు అనేక మార్గాలు ఇచ్చాడు. ఒకటేనే ప్రార్థన, నీ ప్రార్థన జీవితం. నీ బ్రతుకు మారాలా? ఒకటే, ఆకాశం వైపు తిరిగి మొరపెట్టు. లూకాసువార్త 9వ అధ్యాయంలో చక్కని మాట ఉంది. యేసు ప్రభు తన యొక్క 3 శిష్యులను తీసుకొని కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీదకి వెళ్ళి అక్కడ రూపాంతరం పొందాడు ఆయన. ఒక చక్కని మాట వ్రాయబడింది, ఆయన ప్రార్థన చేయుచుండగా 9:29 చదవయ్యా, ఆయన ముఖరూపం మారెను. చక్కగా చెప్పాడు. ఎందుకు రాసి పెట్టాడయ్యా?
మారెను మారెను మారెను. ఎందుకు రాసి పెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఎందుకంటే నీవు ప్రార్థన చేయుచుండగా కూడా నీ జీవితం ఒక రూపము మారుతుంది. నీవు ప్రార్థన చేయుచుండగా నీ పరిచర్య ఒక రూపము మారుతుంది. నీవు ప్రార్థన చేయుచుండగా నీ అంతరంగంలో నీ రహస్య జీవితము దాని యొక్క ముఖరూపము మారుతుంది. దేవుని కళ్ళు ఎప్పుడు కూడా నేను వేసుకున్న షర్టు ప్యాంట్ వైపు చూడవు, తెలుసు కదా. ఆయన చూచినప్పుడు ఆయన హీ విల్ సీ త్రూ. డైరెక్ట్గా ఎక్కడికి పోతాడు? ఆయన కళ్ళు ఎక్కడికి పోతాయిరా? ఎక్కడ పోతాయి? నీ మనస్సాక్షిని చూస్తాడు. అదొక తెర, ఇట్స్ లైక్ ఎ స్క్రీన్. మన మాటలు దోషములు, మనం మాట్లాడే ప్రేమ లేని మాటలు, అవిశ్వాసం మాటలు, అపవిత్రమైన మాటలు, చూపులు, నిర్ణయాలు ఇవన్నీ ఏం చేస్తాయి తెలుసా? మనస్సాక్షిని తెరను మురికి చేస్తాయి. ఏం చేస్తాయి? మురికి చేస్తాయి. దేవుడు దాన్ని చూసినప్పుడు ఎలా ఉంటుంది? అదంతా మురికి, మలినం. ఆయన మొహం ఎట్టుంటే చూడండి, బాధపడతాడు. దీన్ని ఎల్లప్పుడూ నీవు ఏం చేయాలా? పవిత్రంగా ఉంచుకోవాలా, పవిత్రంగా ఉంచుకోవాలా. పవిత్రంగా ఉంచుకోవడానికి దేవుడు ఒక భాగ్యం ఇచ్చాడు, యేసు రక్తం. ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉంటూ నీవు పవిత్రపరచుకో. ప్రభు నిన్ను చూచి సంతోషపడాలా, ఆయన నీతో మాట్లాడాలా, నీకు వాగ్దానాలు ఇవ్వాలా, తన పరిశుద్ధాత్మ శక్తితో నింపాలా. మరి దేవుని యొక్క మహిమ నీ జీవితం ప్రకాశించాలా. నువ్వు ప్రభు యొక్క సారూప్యతలోకి రావాలా. ఎప్పుడు వస్తుంది? ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండు. 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన మానేయండి. అదైనా దేవునితో సమయం గడుపు. ఒక నిబంధన చేసుకో. ప్రభువా తెల్లారుజామున లేస్తాను, ప్రభువా లేచి నీ సన్నిధిలో ఉంటానయ్యా. లేకపోతే ఆయన ఉదయం అదైపోతుంది, ప్రభువా ఇది ఉదయం నేను ఇన్ని గంటలు నీ సన్నిధిలో ఉంటానయ్యా. అయ్యా నీ సన్నిధిలో నేను గోజాడుకుంటానయ్యా. లేచి గోజాడు, పిల్లల కోసం గోజాడు. మీరు మన VBS చూసారు ఎప్పుడన్నా? మన VBSలో చూడండి, మా ఊళ్ళోనే 100 మంది పిల్లలు వస్తారు. ఎవరు? కేసీ. తర్వాత జూనియర్కి వచ్చేసరికి ఏమవుతారు? వీళ్ళు 300 అనుకో, వాళ్ళు ఎంతమంది ఉంటారు? 200. సీనియర్స్ ఉంటారండి ఎంతమంది? 100. ఎందుకు? ఏమైపోయారు? వీళ్ళే కదరా 2 సంవత్సరాల క్రితం కేజీ వాళ్ళు, వీళ్ళేగా కొంతకాలం క్రితం వీళ్ళేగా జూనియర్స్. మరి ఇప్పుడు ఏమైపోయారు? శత్రువు లాగేసుకున్నాడు. వాడు వేసిన విత్తనాలు ఫలించినాయి. ఫలించిన కారణం ఏంది? ఇంట్లో ప్రార్థన లేదు, ఆ భక్తిహీనమైన వాతావరణంలో ప్రతి శత్రువు వేసిన ప్రతి విత్తనము వాళ్ళకి భక్తిహీనత ఎక్కువైపోయింది. వాక్యం అంటే వాడికి ఇష్టం ఉండదు. అర్థమైందా? అశ్లీలత, అపవిత్రత, లైంగిక చెడుతనం ఈ దినాల్లో విచ్చలవిడిగా పెరిగిపోయింది. చూసావా? శత్రువు వాళ్ళని ఆ విధంగా పట్టేసుకున్నాడు. కారణం ఏంది? కారణం ఒక్కటే, ప్రార్థన లేదు. ప్రార్థన లేదు. దేవుని యొక్క ఆత్మ ఆయన దుఃఖపడుతున్నాడు. నీవు ప్రార్థన చేస్తే, తల్లిదండ్రులు మోకాళ్ళు ప్రార్థన చేస్తే, కన్నీటితో గోజాడితే పరిశుద్ధాత్ముడు అగ్నివేళ మన ఇంట్లో సంచరిస్తాడు. ఆయన హృదయాల్లో సంచరించినప్పుడు శత్రువు వేసిన ప్రతి విత్తనాన్ని కాల్చేస్తాడు. ఎందుకంటే ఆయన రోషం కలిగిన దేవుడు. వాళ్ళని ఎన్ని కదా వాడిని నీకు బహుమానం ఇచ్చింది. పుట్టినప్పుడేమో బ్రహ్మాండమైన బర్త్డే పార్టీలు చేస్తాం, దేవుడు ఇచ్చిన బహుమానం చెప్పుకున్నాం. 16 ఏళ్ల తర్వాత వాడిని కంట్రోల్ చేయలేము. కారణం నీ ప్రార్థన. ప్రభుని అడుగు, క్షమాపణ. ఈనాడు అన్ని సమస్యలకు కారణం ప్రార్థన. ప్రభుని అడుగుదాం ఈ దినాల్లో. ఆయన ఎల్లప్పుడూ రెడీయే, మనమే కాదు, మనమే కాదు. సిద్ధపడదాం, ఉపవాసం ఉందాం, గోజాడదాం. ప్రభువా అనుకుంటున్నాం మందిరంలో దేవుడు ఉంటాడు, నీ ఇంట్లో కూడా దేవుడు ఉంటాడు. ప్రభువా నా గృహంలో మహిమ ఎక్కడుండాలా? మన దేశంలో నివసించాలి. నీతిమంతుల గుడారం ఎలా ఉండాలా? రక్షణ సునాదం వినపడాలా. అక్కడ ఏముంటుంది? యెహోవా హస్తము. 118వ కీర్తన 15 వచ్చిన చదవండి. సాహస కార్యములు చేయును. ఎక్కడ? నీతిమంతుల గుడారంలో. కారణం ఏంటి? అక్కడ స్తుతి ఉంది, అక్కడ ఆరాధన ఉంది, అక్కడ ప్రార్థన ఉంది. దేవుని యొక్క హస్తం గొప్ప కార్యాలు చేస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదర సహోదరి, అమూల్యమైన కృపను దేవుడు నీ కోసం సిద్ధపరిచాడు. దాన్ని రిసీవ్ చేసుకునే ఒక ఛానల్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రార్థన. ఈ ప్రార్థన జీవితాన్ని 5 విషయాలు చెప్పాను. మళ్ళీ ఒకసారి రిక్యాప్ చేసుకుని ముగించుకుని, ఇంకా చాలా ఉన్నాయి, సమయం ఉండదు.
మొదటిది ఏంటి? ఆయన మనకు అమూల్యమైన వాడు. ఎందుకు? కారణం ఏంటి? ఆయన తన అమూల్యమైన రక్తం. తర్వాత ఆయన మనకు అమూల్యమైన విశ్వాసమునిచ్చాడు. తర్వాత ఏం చేశాడు ఆయన? పునాదిని కడుతున్నాడు. గుర్తుపెట్టుకో, దేవుని మందిరం యొక్క విశిష్టత నెరుగు. తర్వాత ఆయన ఏం చేశాడు? మనకు అమూల్యములు అత్యధిక వాగ్దానం ఇచ్చాడు. తర్వాత ఆయన తనకి అమూల్యమైన కృపను ఒక్క మాట చెప్పిస్తాడు. ఒక ఆయనట ఒక పొలం కొట్టడానికి వెళ్ళాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఒక అమూల్యమైన ముత్యాన్ని కనుగొన్నాడు. అమూల్యమైన ముత్యాన్ని కనుగొని వచ్చి తనకున్నదంతా అమ్మి ఏం చేశాడు? దాన్ని కొనుక్కున్నాడు. సోదరండి, మాట చెప్పుకొని ముగించుకుందాం. చదువు, అందరం చూద్దాం. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుగుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని. దీనికి 2 వివరణలు ఉన్నాయి. ఎవరయ్యా అమూల్యమైన ముత్యం అంటే ఒక ఆయన అన్నాడు, నేనే సార్, అమూల్యమైన ముత్యాన్ని నేనే. యేసు ప్రభు తనకు కలిగినదంతా ఏం చేశాడు? అమ్మి నన్ను కొనుక్కున్నాడు. ఓకే, ఇది ఒక భావన. ఇంకొక భావన ఒక ఆయన ఫిలిప్పీ పత్రికలో అంటున్నాడు, యేసుక్రీస్తు విషయమైన అతి శ్రేష్టమైన అనుభవ జ్ఞానం నిమిత్తమై ఈ మొత్తాన్ని ఏం చేస్తున్నాను నేను? పెంటతో చెత్త చెదారం. అర్థమైందా? యేసు ప్రభు ఆయన నేను రుచి చూశాను. అపోస్తలుడైన పౌలు యొక్క స్వార్థ దండయాత్ర మీద చూడండి, లెక్క కూడా చేయలేదు. ప్రార్థిస్తా దేనికి భయపడలేదు. ఆయన 3 స్వార్థ దండయాత్రలు మనకి రికార్డు అయి ఉన్నాయి. 20,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఆయన ప్రయాణించాడు. ఒక్కొక్క సువార్త దండయాత్ర 2 సంవత్సరాలు. ప్రతి గ్రామంలో, ప్రతి యూదుల మందిరంలో సువార్తను చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. రాళ్ళు వేసారు. అవి దోస్తుల్లో మనం చూస్తాం. రాళ్ళు వేసి ఏం చేస్తారు? చంపి చచ్చిపోయాడు అని చెప్పేసి కుక్కలాగా తాడు కట్టి బయటకు లాగేశారు. కానీ సహోదరులందరూ చుట్టూ చేరి ప్రార్థించగా అపోస్తలుడైన పౌలు లేచి మళ్ళీ అదే ఊళ్ళోకి వెళ్తాడు. ఎంత ధైర్యం! కారణం ఏంది? ప్రభు రుచి ఇచ్చాడు. ఆ సమయంలో బైబిల్ పండితులు కొంతమంది చెబుతారు ఆయన 3వ ఆకాశానికి ఎత్తబడ్డాడు. అక్కడ వచింపశక్యం కానీ వర్ణింపటానికి భాష చాలదు. అలా ఉంది పరలోకం. అట్టి పరలోకం ప్రభు నాకు సిద్ధపరుస్తుంటే వీడేం చేస్తాడు? కాబట్టి అతి శ్రేష్టమైన అదే అమూల్యమైన ముత్యం. మనం ప్రభువును రుచించే కొద్దీ ఈ చెత్త చెదారం అంతా వదిలిపెడతాం. అర్థమైందా? ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాం. రండి, ఫిలిప్పీలకు పౌలు రాసిన పత్రిక చదువు. 7 నుంచి చదువుదాం. అయినను ఏవేవి నాకు లాభకరములయుండును వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను. 12 ఇదివరకే నేను గెలిచి తినేను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినే నేను అనుకున్నట్టు లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితును దాన్ని పట్టుకున్న వాళ్ళని పరిగెత్తుచున్నాను. వెనుకను మరచి ముందున్న వాటికి వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలని గురి యొద్దకే పరిగెత్తు. ఆయనకి అది అమూల్యమైన ముఖ్యం, అతి శ్రేష్టమైన జ్ఞానం. ఇది నాకు అమూల్యమైనది. యేసు ప్రభు గురించిన అనుభవ జ్ఞానము నాకు అమూల్యమైనది. కాబట్టి సమస్తము నేను నష్టంగా పెంటవేందుకు. ఈ అనుభవం మనం లేవులేండి, కానీ చెప్తున్నాను నేను సంపూర్ణత కోసం చెప్తున్నాను. ప్రభు ఇది నాలో అలాంటి మనసు దేవుడు విశ్వాసాలకు దయచేయాలి. ప్రభును అలాగ సంవత్సరాలు గడిచిన కొద్దీ సియోను ప్రార్థన మందిరం యొక్క సంవత్సరాలు గడిచిన కొద్దీ మనం నూతన పరచబడదాం గాక. ప్రభును అలాగ హత్తుకొని వెంబడించుతాం గాక. ప్రభు ప్రతి హృదయంలో ఆయన అమూల్యమైన వాడుగా నిలిచును గాక. ఇలాంటి కృప దేవుడు అందరికీ దయచేయగాక. ఆమేన్.
మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ నామమునకు వందనములు. ఈ వార్షికోత్సవ గుడి కొరకై కొన్ని దినాలుగా, నెలలుగా, సంవత్సరం బడి ప్రార్థిస్తూ వచ్చాను. తాళ్ళపాలెంలో ఉన్న షోమ్రోన్ మందిరము, దేవుని దాసులు, సంఘస్థులు, అలాగే వేణువెల్లో ఉన్న సియోను మందిరం, ఇక్కడ పరిశుద్ధులు చేసిన ప్రార్థన ఆలకించి దూర ప్రాంతాల నుండి మీ దాసుని తీసుకుని వచ్చి ఉదయకాలం తాళ్ళపాలెంలో ఈ సమయంలో వేలువెనులో మీరు వాడుకున్నారు. పేతురు రాసిన మొదటి పత్రికలో 5 సంగతులు మీరు అమూల్యమైన వారని తెలియపరుస్తూ వచ్చారు. దానికే వందనం. అమూల్యమైన మా విశ్వాసం, కృపా, సత్యం ఒకదానినొకటి కలుసుకున్నట్టు అసాధ్యమే, కానీ నీ సిలువ ద్వారా సాధ్యపరిచారు. కూడి వచ్చిన మేము అమూల్యమైన విశ్వాసం కట్టబడినట్లుగా కృపనివ్వండి. మీ దాసుని ప్రయాస వ్యర్థమైపోకుండా, ఏ మాట ఏ హృదయాన్ని తాకిందో వారిని భద్రపరచండి. శత్రువు ఎత్తుకొని పోకుండా మరి ఎక్కువ ఈ మాటలు వారు ధ్యానించి లోతైన అనుభవంలో అమూల్యమైన రాయి సియోనులో నువ్వు స్థాపించబోతున్నావు. ఈ అమూల్యమైన రాయి, ఈ సియోను, ఈ వేలువెన్ను చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ఇదంతా విలువైనటువంటిదిగా చేయమని మరొకసారి మీకు అప్పగించుకుంటూ, ఈ వాక్యము శత్రువు ఎత్తుకొని పోకుండా, త్రోవ ప్రక్కన పడినట్టు కాకుండా, రాతి నేలను పడినట్టు కాకుండా, ముళ్ళ తుప్పల్లో పడినట్టు కాకుండా, మంచి నేలను పడిన విత్తనము వలె ఫలించున్నట్లు దీవించండి. అన్న రవి గారు కుటుంబం, వారితో ఉన్న జత పనివారు, తాళపాలెంలోను వేలువెన్లో ఉన్న పరిశుద్ధులు, సహోదర సహోదరులు, ఈ కుడి కొరకే ప్రయాసపడి సహకరించిన వారందరి కొరకే పేరు పేరున వందనములు. మంచి వాతావరణం ఇచ్చారు, కరెంటు, లైట్, మైక్ అన్ని కూడా అనుకూలంగా ఉంచారు. మీ దాసుని అభిషేకించారు. వీటన్నిటిని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఉదయకాలం బాప్తిస్మంలో పాలు పొందిన ఆ యవన బిడ్డలిద్దరిని కూడా దీవించండి. రాగల దినాల భవిష్యత్తులో నీ కొరకు వారు నమ్మకమైన సాక్షులుగా భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ పరిచర్య అంతటిపై, ఈ దిన పరిచర్యపై నీ ముద్ర వేయండి. గాలికి ప్రయాసపడినట్టు కాకుండా కొన్ని ఆత్మలు క్షమాభివృద్ధి పొందినట్టు, ఈ వేలువెనులో కూడా కొన్ని నూతన ఆత్మలు నడిపించబడినట్లు నీ కార్యం చేయండి. ఎంతమంది వాక్యం విన్నారో, ఇదేదో కూడిక అన్నట్టు కాకుండా అమూల్యమైన నిన్ను కలిగి ఉండడానికి వారితో కూడా మాట్లాడి దీవించండి. సమస్త మీకు అప్పగిస్తాం. ఈరోజు ఉదయకాలం సంస్కృతం బేత్నియాలో కూడా జరిగిన కృతజ్ఞతా కుడికలు మంచి వాతావరణం ఇచ్చారు. మీ దాసులు అభిషేకించి వాడుకున్నారు. అందుకే వందనములు. రేపటికే సిద్ధపరచండి. రేపు రాత్రి కూడా ఎర్నగూడెం మొరియా వార్షికోత్సవ కుడి కొరకు ప్రార్థిస్తున్నాం. పలు స్థలాల నుంచి రాగల వారందరి కొరకు వందనాలు. బేత్నియాలో అనుకున్న బ్రాంచెస్ అన్నిటి నుండి వచ్చారు, దూర ప్రాంతాల నుంచి వచ్చారు, అలాగే తెలుగు చెరల నుంచి కూడా మీ దాసులను తీసుకుని వచ్చారు. వందనములు. ఇంకా దైవ సేవకులు కుటుంబాలతో రాగలిగారు. వందనం. ఈ పరిచర్య వ్యర్థమైపోకుండా కృపనివ్వండి. స్వస్థత లేని వారికి స్వస్థత ఇవ్వండి. బాధల్లో, కష్టాల్లో, వ్యాధుల్లో, చెప్పుకోలేని సమస్యల్లో ఉన్నవారికి మీరు గొప్ప దేవుడుగా కనబరుచుకోనండి. వారి ప్రతి ఒక్కర
మీరు తీర్చమని కూడా ప్రార్థిస్తాం. ఇవన్నీ మీకు అప్పగించుకుంటాం. మహిమ, ఘనత, ప్రభావములు నీకు చెల్లిస్తాం. ఇంత శ్రేష్టమైన విధానములో ఈ కూడిక జరగడానికి మీరు ఇచ్చిన కృపకై కృతజ్ఞత ఇచ్చిన వాక్యానికి నీరు కట్టమని, ఫలింపు చేయమని కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొంది జనులారా, సర్వశక్త ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము ఘనత ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులారా పాడెదము. సమయంలో ఇంతవరకు ఈ స్థలంలో జరిగిన పరిచర్య కొరకై మనమందరము దేవుణ్ణి స్తుతించ బద్దులమై ఉన్నాం. అయితే మరి సమయం తక్కువగా ఉంది కనుక నలుగురు దేవుని సేవకులు మన మధ్యలో ఉన్నవారు మరి ఈ యొక్క సియోను కొరకై దేవుడు ఇంతవరకు చేసిన కార్యాలను బట్టి తన దాసుని కుటుంబాన్ని స్థలంలో వాడుకున్నందుకు మరి కృతజ్ఞత చెల్లిస్తూ ముందున్న భవిష్యత్ పరిచర్య కొన్ని ఆత్మల స్థలంలో రక్షించబడినట్లుగా కేవలము ఈ దిన పరిచర్య కొరకును సియోనుకు ఇంతవరకు దేవుడు చేసిన కార్యాల కొరకు ముందున్న దినాల కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ ప్రార్థించాలని కోరుతున్నాం. తణుకు దేవుని సోదరులు ప్రదీప్ గారు, రావుకంవాడు సోదరులు మోషే గారు, కోరిమామిడి దేవుని సేవకులు సోదరులు విజయ్ కుమార్ గారు, మరి ఈ యొక్క దేవుని దాసులు మరి మన మధ్యలో ఉన్నారు. శాంతారావు గారు వడ్లూరు. ఈ నలుగురు దేవుణ్ణి ఆరాధిస్తారు. కొంత సమయం మీరు కూడా మీ హృదయాల్లో ప్రార్థించండి. విన్న వాక్యాన్ని మనన చేసుకుంటూ త్వరగానే మనం ముగించుకుంటాం.
ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, జీవముల ప్రభువా, నమ్మకమైన తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మిమ్మల్ని ప్రేమించి మా కొరకు అనుగ్రహించిన ఈ యొక్క సంతోషకరమైన శుభదినాన్ని బట్టి స్తోత్రములు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీనిందు మనం ఉత్సహించి సంతోషించమన్నట్లుగా అమూల్యమైన సంగతులను మరి ప్రభువా మీరు మాకు తెలియజేస్తూ వచ్చినందుకై స్తోత్రములు. ప్రభువా మీరు విశ్వసించిన మీకు ఆయన అమూల్యమైన వాడు అన్నట్లు ప్రభువా అమూల్యమైన విశ్వాసం గురించి, అమూల్యమైన పునాదిరాయి గురించి, దయగల తండ్రి అమూల్యమైన వాగ్దానములు, అమూల్యమైన కృప కొరకై తెలియజేసిన మాటలన్నిటి కొరకై స్తోత్రములు, వాటి వివరణ కొరకై స్తోత్రములు. మీ యొక్క వాక్యం మాలో 30 60 100 ఫలింప చేస్తూరండి. ఇంకా ఎవరైతే రక్షణ లేదో వారిని కూడా కనికరించి ప్రభువా మీ వైపు ఆకర్షించబడడానికి సహాయపడుతురండి. దయగల తండ్రి నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన అందరినీ నా ఎదుకు ఆకర్షించుకుందును అన్నారు. ప్రభువా మీ మాటల కొరకై ప్రభువా నీవే నిత్యజీవ మాటలు గలవాడు. దయగల తండ్రి నమ్ముకొని ప్రభువా మరి రవి గారిని, దీవెన గారిని, బిడ్డల్ని ప్రేమించి దేవానాయన తాళపాలెంలో షోమ్రోన్ పరిచయం ఇచ్చినారు. దానికి అనుబంధంగా ప్రభువా నాయన మరి వేలువెల్లో దయగల తండ్రి మీరు ఇచ్చినటువంటి సియోను ప్రార్థనా మందిరం కొరకై స్తోత్రములు, ఇక్కడ పరిచయ కొరకై స్తోత్రాలు, వందనాలు. ప్రభువా వారి ప్రేమ ప్రయాస కొరకై స్తోత్రములు. దయగల తండ్రి నమ్ముకొని ప్రభువా ఇంతవరకు దేవానాయన మీరు చేసిన సహాయం అంతటి కొరకై స్తోత్రములు. ఇంతవరకు మాకు యెహోవా సహాయం చేసినని చెప్పి ఎబెనెజర్ అని పేరు పెట్టబడినట్లుగా మా అనుదిన జీవితంలో దేవుని వల్ల సహాయం పొంది నేటి వరకు నేను నిలిచి ఉంటున్నాను పౌలు అన్నట్లుగా ప్రభువా నాయన మీ పరిచయ ద్వారా మీరు చేస్తూ వచ్చిన కార్యములన్నిటి కొరకై స్తోత్రములు. ఇక్కడ రక్షింపడిన వారిని బట్టి కూడా స్తోత్రములు, డేవిడ్ గారిని బట్టి ఇంకా సహోదరులందరిని బట్టి స్తోత్రములు. దయగల తండ్రి ఇంకా ఎవరైతే మీ చిత్తము ఏర్పాట్లో ఉన్నవారో తండ్రి నాకు అనుగ్రహించే వారందరూ నా ఎద్దుకు వస్తారు, నా ఎద్దుకు వచ్చేవారు నేను ఎంత మాత్రము బయటకు త్రోసివేనన్నారు. దయగల దేవా కనికరించి సహాయపడండి. ఈ గ్రామాన్ని ప్రేమించి దయగల తండ్రి నమ్ముకొని ప్రభా మీరు వినిపిస్తున్న మాటలన్నిటి కొరకు ఎంత వందనాలు, స్తోత్రాలు. దయగల తండ్రి కొంతమంది అయినా ప్రభా మీ పరలోక రాజ్యానికి చాచబడినట్లు కృప చూపిస్తారండి. రానున్న దినాల్లో ఇంకా అధికంగా ప్రభా నాయన మీ సాగు విస్తరించబట్టులో కూడా మీ దాసులు కృప విస్తరింపచేయండి. మీ దాసుడు ఆహరణ గారు జతపని వారందరిని బట్టి కూడా స్తోత్రాలు, వందనాలు. దయగల తండ్రి మరి రవి గారిని ప్రేమించిన వారే వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా స్తోత్రాలు. మీ దాసుడైన వరప్రసాద్ గారిని బట్టి ఎంత వందనాలు, స్తోత్రాలు. దయగల తండ్రి నమ్మకైన ప్రభు ఎంతో ప్రయాసతో దయగల తండ్రి సూళ్ళూరుపేట నుండి తీసుకుని వచ్చి దేవానైనా మీ వాక్యాన్ని వివరించిన దాన్ని బట్టి స్తుతులు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చేయబడిన పరిచయం అంతటి కొరకై మిమ్మల్ని ఘనపరుస్తూ మా ప్రభును రక్షకుడైన యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, నమ్మదగిన దేవా మీ నామం స్తోత్రములు. ఈ రాత్రి కాలం ఈ విధంగా వేలువెన్ని గ్రామంలో సింహాసనాసన మా దేవుని యొక్క నామం పెరట చేరి వచ్చి భాగ్యం ఇచ్చారు. అందుని బట్టి వందనం చెల్లిస్తున్నాం. ప్రభా మరి మీ దాసులు రవణ కుటుంబము మీ సేవ కొరకు ఏర్పరచుకొని తాళపాలెం గ్రామంలో పరిచయం జరిగిస్తూ వారికి ఆలోచన ఇచ్చిన వారై ప్రభు ఈ విధంగా వేలువెన్ని గ్రామంలో కూడా ప్రభు పరిచర్య ప్రారంభించడానికి అపోస్తలు 2:42 ఈ నమూనా, ఈ ప్రత్యక్షత ఈ గ్రామంలో ఉండడానికి మీ చిత్తమైనందుకే వందనం చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు మరి పరిచర్య ప్రారంభించిన సంవత్సర కాలంలో సహాయపడుతూ వచ్చారు. జరిగించిన ప్రతి విధమైన పరిచర్యలు, సువార్తలు, ఆదివార పరిచర్యలు, వార కార్యక్రమములు, గృహదర్శనంలో మీ దాసునికి సహాయపడుతూ వచ్చినందుకే వందనం చెల్లిస్తున్నాం. వాటి ఫలితంగా సంఘ ప్రార్థనలు, వారి వ్యక్తిగత కుటుంబ ప్రార్థన ఫలితంగా మీరు సమకూర్చిన ఆత్మలు, కుటుంబాలను బట్టి కూడా వందనము చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు రాబో కాలంలో అత్యధికమైన మీ పరిచయలు జరిగినట్లును ఆత్మలు సమకూర్చబడినట్లుగా కృప చూపించము. ప్రభు మరి ఈ యొక్క సంవత్సర కాల పరిచయను జ్ఞాపకం చేసుకొంచు కృతజ్ఞతగా ఈ దినమున ఈ విధంగా కృతజ్ఞత కూడిక వార్షికోత్సవం కలిగి ఉండడానికి సహాయపడుతూ వచ్చినారు. మీ దాసుని సుదూర ప్రాంతం తీసుకొచ్చారు. ఉదయకాలం బాప్తిస కార్యక్రమంలో సహాయపడుతూ వచ్చినందుకే వందనములు. ఈ రాత్రి కూడా మరి రక్షింపబడిన వారు యెహోవా ఉత్తమ రుచి చూడడానికి 5 సంగతులు అమూల్యమైనవి జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. నిజంగానే ప్రభు మమ్మను ఏ యోగ్యత లేని మమ్మను, ఏ విలువ లేని మమ్మను విలువైన వారుగాను అమూల్యమైన వారుగాను చేస్తూ వచ్చినారు. దాని కొరకు మీరు చెల్లించిన క్రయము, ప్రభు మీరు చూపించిన కృప, రక్తము, ప్రభు మీరు ఈ విధంగా విశ్వాసము, రకరకాల సంగతులు జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. ఆ విధంగా అమూల్యమైన వారముగా మేమును చేరి వస్తున్న సియోన్లో విశ్వాసులు కూడా అమూల్యమైన వారు ఉంటూ మీరు రాకుండా సిద్ధపడినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తూ వస్తున్నాం. ఈ యొక్క వేలువైన సియోన్ యొక్క మందిర సరిహద్దులు విశాలపరచండి, అనేక ఆత్మను సమకూర్చమని కోరుచు మరొకసారి ప్రభువా చేసిన మేలును బట్టి వందనం చెల్లిస్తూ రాబో కాలం కొరకు ఇక్కడ మీ వైపు చూస్తున్నాం. అధికమైన పరిచయల ద్వారా ఆత్మలు సమకూర్చబడినట్లు మీ యొక్క గొప్పదైన మహత్కార్యం జరిగించిన వారై రక్షణ లేని వారి రక్షణ సువార్తను, రక్షణ పొందిన వారి సరైన ఆధ్యాత్మికమైన వాక్యానుసారమైన దైవికమైన క్రమంలోనికి, సంఘంలోనికి, ఈ ప్రత్యేకతలోనికి వచ్చినట్లుగా ఈ మందిరాన్ని మీరే జ్ఞాపకం చేసుకోమని కోరుచు సమస్త ఘనత, మహిమా, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ
యేసు ప్రభు వారి నామములో స్తుతించి ఆరాధించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానైనా. ఆకాశ మహాకాశం పట్టజాలని గొప్ప దేవుడవు నాయన. నిన్న నేడు నిరంతరం యాకరీతి ఉన్నవాడవు. భూమి మీద ఉన్నటువంటి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న వారై, మా పరిస్థితులను అతని ప్రభా మీరు మనస్కరించిన వారై, మా కొరకై సమస్తమును తగ్గించుకుని ప్రభా త్యాగం చేసుకుని లోకానికి మానవుడిగా దిగి వచ్చి మా కొరకై మీరు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన ఈవులను బట్టి స్తుతిస్తూ కొనియాడుతున్నాం. ముఖ్యంగా ఈ దినమందు నాయన మరి మీరు జరిగించినటువంటి పరిచయం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. షోమ్రోను మీరు ఆధారం చేసుకుని ప్రభు ఈ దినము దేవనదండి అన్న తన ప్రభా రవి గారు తన అదేవిధంగా కుటుంబాన్ని బట్టి మరి నాయన మీరు తండ్రి అక్కడ జరిగిస్తున్న పరిచర్యలో భాగంగా జరిగించిన కార్యాన్ని బట్టి స్తోత్రములు. ఈరోజు బాప్తిసం తీసుకున్న బిడ్డల కొరకై ప్రభు దేవాసుడు నా తండ్రి సుళ్ళూరుపేట నుంచి తీసుకొచ్చి నా ప్రసాద్ గారి ద్వారా అన్వించి ప్రతి లేఖన భాగాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నారు. తండ్రి ఎవరైతే రక్షించబడ్డారో వారు నమ్మకంగా నీలో అంతవరకు కొనసాగడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా నా తండ్రి ఇదిగోనైనా మరి మందిర వార్షికోత్సవ సందర్భంలో భాగంగా ఇదిగో తండ్రి వారికి 2వ బ్రాంచ్గా సియోన్ ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నా తండ్రి రాత్రి ఇక్కడ జరిగించిన పరిచయను బట్టి వందనాలు. నా ప్రియమైన తండ్రి మమ్మల్ని అందరిని ఉద్దేశించి పరిచయను ఉద్దేశించి మీరు మీ దాసును మరుగు చేసి ఇచ్చినటువంటి ప్రతి లేఖన భాగాన్ని బట్టి స్తోత్రాలు. అమూల్యమైనటువంటి ఉన్నతమైనటువంటి అయిన విషయాలు మా పట్ల ఎంతో మీరు కలుగున్నందుకు దేవా అది మీ మనస్సాన్ని నేను స్తుతిస్తూ కొనియాడుతున్నాను. నా ప్రియమైన తండ్రి ఇదిగో తండ్రి రాబో దినాల్లో తన సియోని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. సియోన్ నుంచి అనేక మంది దీవించబడినట్లుగా అయ్యన తండ్రి మరి వీరు విడిపించబడిన వారుగా అయ్యన తండ్రి అతన్ని స్వస్థపరచబడిన వారిగా అనేక మందినైనా నిన్ను ఆరాధించే వారికి ఉన్నట్లు నీ కృపను అతను విస్తరింపచేస్తున్నామని ప్రార్థిస్తున్నాను. అదే అతని ప్రభా మరి ఈ దినంలో మీరు జరిగించిన ప్రతి పరిచయను బట్టి స్తుతిస్తూ కొనియాడుతూ నిన్న తండ్రి మరి అనేక మందిని ఆయా ప్రాంతాలు తీసుకొచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ దాసుని బట్టి మీ దాసునికి నా తండ్రి సహకారులు ఇచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా స్తుతిస్తూ కొనియాడుతూ మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకున్నామని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమగల నమ్మకమైన మా తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రభువా, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు స్తోత్రాలు. పాపం చేత అపరాధం చేత సచ్చిన మమ్మల్ని మీరు ప్రేమించి అనంతకాల సంకల్పంలో జగత్ పునాది వేయబడి మునిపే మీ ఏర్పాట్లు ఉంచుకుని తగిన కాలంలో నీ యొక్క దాసుల నీ యొక్క విలువైన రక్షణ ఇచ్చి ఈనాటి వరకును రక్షణలో మమ్మల్ని జీవింపజేస్తున్న జీవదాత మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎందుకు బ్రతుకుచున్నాం, చలించున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. మీరు తింటున్న త్రాగుతున్న కేవలము నీ కృప కనుకనే నువ్వు కృపగలవాడు. నీ వాచ్యాలతో ఎడతగా నిలిచినది కనుక మేము నిర్మూలము కాకున్న వారముగా ఉన్నాం. దేవా నీకు వందనాలు. కేవలము మేము బ్రతుకున్నామంటే నీ యొక్క కృప తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం అంతా మీరు చూపిన వాచ్యాలత కొరకే దేవా నీకు వందనాలు స్తోత్రాలు. ఉదయకాలం నేను మరి తండ్రి నేను సమస్య కుటుంబంలో బేతనీలో జరిగిన కుటుంబంలో మీరు చూపించే మీ దాసులను ఆత్మతో అభిషేకించి లేఖనాలు కొరకే వందనాలు. వాక్యాన్ని నీరుకట్టి ఫలింపదాయించండి. అదే రీతిగా ఉదయకాలం ఆయన తాళ్లపాలెం సోమరంలో మీరు జరిగించిన ఆ యొక్క బాప్తిస్మముల కార్యక్రమంలో మీరు కృప చూపినందుకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంది. దాసులు అన్న కొరకు మీ దాసురాల కొరకు బిడ్డల కొరకే వందనాలు పరిచయం దీవించండి ప్రభు. అంత మాత్రమే కాదు, వేలువెన్లో గ్రామంలో మీరు ఏర్పాటు చేసిన మరి దీపస్తంభం మరి సియోన్ కొరకే వందనములు 1 year కంప్లీట్ కావడానికి మీరు కృపనిచ్చారు తండ్రి. గతించిన సంవత్సరం అంతా పరిచర్యపై నీ ముద్రించిన నీ దాసులు మరి ప్రయాసను ప్రభువా మీరు కృపతో జ్ఞాపకం చేసి మీ ప్రయాసం వ్యర్థం కాదని ఎరిగి స్త్రీలను కథని వారిని ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధి పట్ల ఆసక్తి కలిగి ఉండడం మీ లేఖనం ద్వారా మీ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిచర్యపై నీ ముద్ర నుంచి ప్రత్యేకంగా మరి యొక్క రాత్రి గడియల్లో మీ దాసులను దూర ప్రాంతం నుండి తీసుకుని వచ్చి మరి నీ దాసుల అను ద్వారా మీరు మరి జరిగించిన కార్యక్రమం అంతటి కొరకు ఉన్న పాటలో కృప చూపించారు. మీ దాసులను ఆత్మతో అభిషేకించి ఇచ్చిన మరి లేఖన భాగాల కొరకు ఉంది. కీర్తన 34:8 ప్రకారం యెహోవా ఉత్తముడని రుచి తెలుసుకుని ఆయన ఆశ్రయించిన నరుడు మరి ధన్యుడు కనుక నువ్వు ఉత్తమమైన దేవుడుగా ఉన్నందుకే దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. పేతురు గారి పత్రికలో ప్రభువా మరి మీరు చూపించిన లేఖనాల కొరకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. నువ్వు అమూల్యమైన వాడు. మీ రక్తం ఎంతో అమూల్యమైనది, నీకు ధర కట్టలేం, విలువ కట్టలేం. అటువంటి రక్తాన్ని మీరు మాకు అనుగ్రహించి మమ్మలను కొనుక్కున్నారు, విమోచించారు తండ్రి. నీ యొక్క విశ్వాసాన్ని, అమూల్యమైన విశ్వాసాన్ని మీరు మాకు ఇచ్చారు. అమూల్యమైన
మరి పునాది మీద మేము కట్టబడి కొరకే మీరు ఇంకనూ ప్రేమ చూపుతున్నందుకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంది. కృప ఎంతో మరి అమూల్యమైనది తండ్రి నాయన. అంత మాత్రమే కాదు, అమూల్యమైన వాగ్దానాలు మాకు ఇస్తూ మా జీవితాలను ప్రభువా మరి నీ వైపు చూస్తూ మరి కొనసాగడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి దేవా నీకు వందనాలు స్తోత్రాలు మరి చెల్లిస్తూ వస్తున్న ఆ రీతిగా నైనా మరి ఇక్కడ ఉండే ఈ గ్రామాన్ని మరి జ్ఞాపకం చేసుకుని అనేక నూతన ఆత్మలు ఈ సీఎంలో చేర్చబడి కొరకే నీ కృపనమ్మని ప్రార్థన చేస్తూ వస్తున్నాం. ప్రభు నీ దయ చొప్పున మరి కరుణించండి నానాటికి తండ్రి నాయన. మరి పరిచర్యను 30, 60, 100గా ప్రభువా ఆశీర్వదించండి. అలనాడు ఇస్సాకును ప్రభువా నువ్వు ఆశీర్వదిస్తూ క్రమంగా ఆశీర్వదిస్తున్న దేవుడివే ఈ పరిచర్యను ఈ సీఎంను మీరు ఆశీర్వదించండి. చుట్టుపక్కల వారు అనేకులు మరి తండ్రి నేను నీ సన్నిధికి వచ్చి ఆత్మీయమైన ఆశీర్వాదాలు పొందుకు కొరకే పరలోక సంబంధమైన రాజ్యం కొరకే నాయన వారు సిద్ధపడుకొని నీ కృపనిమ్మని ప్రార్థన చేస్తూ వస్తున్నాం. ప్రభు నీ ప్రేమ నీ వాత్సల్యతను బట్టి మరొకసారి నాయన వందనాలు. ఎక్కువ వచ్చిన నీ దాసులైన వారిని పరిచారకులను సంఘవిడలను అందరి కొరకే మరొకసారి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ నా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో మీకే అర్పించ వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అన్న రవికుమార్ గారు ప్రకటన చేస్తారు. సియోను ప్రార్థనా మందిరము ఆహ్వానాన్ని మన్నించి మీరు వచ్చిన దైవ సేవకులకు పరిశుద్ధులకు మరి స్థానిక సంఘస్థులకు ఇరుగు పొరుగు వారికి చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరిట శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ పరిచర్య ప్రారంభించి సంవత్సరము దాటింది. అయితే ఫిబ్రవరిలోనే ఈ యొక్క యానివర్సరీ కూడా కలిగి ఉండాలా. అయితే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి బిడ్డలు కొంతమంది ఆయా బాధ్యతలను బట్టి వెళ్ళినప్పుడు సమయానుకూలంగా మరి చేద్దామని అందరూ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నదే తక్కువ మంది, వారిలో కొంతమంది లేకపోతే బాగోదని అందరూ ఉండే సమయంలో చేయాలనే తలంపు కలిగి ఈ సమయంలో మరి మేము ఈ యొక్క యానివర్సరీ కూడికను కలిగి ఉన్నాం. ఈ యానివర్సరీ కూడికి వచ్చిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరిట మరొకసారి శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాం. దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు మనం అనేక పర్యాయములు చూస్తూ ఉన్నాం. లోకంలో సామెత ఉంది, గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే ఆయన ఏం చేస్తాడే. అయితే ఈ యొక్క సంగతిని తలబోసుకుంటే మా పరిచర్య అంతా ఈ గాలిలో దీపం లాంటిదే. ఎందుకంటే స్థలం ఉండదు, ఇంకేముండదు. ఏదైనా వస్తే ఏం చేయాలో, ఉదాహరణకు పొద్దున్నే ఉదయకాలం మీటింగ్ అయిపోయింది, ఎవరికి వాళ్ళు భోజనం చేసి వెళ్ళిపోయారు, కూర్చున్నాము, వాతావరణం ఒక్కసారి ఏమైపోయింది, మారిపోయింది. వాతావరణం ఒకసారి మారిపోయింది, అంత నల్లగైపోతా ఉంది. నా హృదయం కూడా నల్లగైపోతుంది. సాయంత్రం మీటింగు ఎక్కడ కూర్చోబెడతాం ఏంటి, అంతలోకి తేజ్ వచ్చి అంటది విస్తారంగా వచ్చేద్దంటే వర్షం 3 గంటలు అంటుంది. విస్తారంగా మాకు ఇక్కడ ఏముంది, ఏమి లేదు కదా. యెహోవా నిన్ను ఆశ్రయించేవారు నీవు విడిచిపెట్టువాడు కావు. ఆయన విడిచిపెట్టలే. ఎన్ని పర్యాయములు ఆయన అద్భుత కార్యములు చెప్పాలంటే సమయం సరిపోదు కదా. వాస్తవంగా ఇప్పుడు మనం చూస్తే కరెంటు పోయింది అనుకోండి, మాకు జనరేటర్ ఉంది, ఇప్పుడు లేదు, జనరేటర్ లేదు, పోయిందా, పోలా. వర్షం వచ్చిందనుకో మనం కూర్చోబెడతాం. వాతావరణం ఎట్లా ఉంది, ఇది అంతా ఎట్లా ఉంటే ఆరానికి ఫోన్ చేసి ఎక్కడున్నాయి అంటే వస్తున్నాను, ఇప్పుడే మోసే అంటున్నాడు. ఏమంటున్నాడు, ఆ రాగుంపడంతా వర్షం గాలి వాన వచ్చేసిందట, మందిని తుడుతానికి కూడా ఎవరు రాలేదంట. దానికోసం ఆడి బాధపడుతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి రావాలని చూస్తున్నాడు. అసలే నాకు ఎలా ఉంది, ఎక్కడ దీపం ఎప్పుడు ఆడిపోద్ది అన్నట్టు ఉంది. ఆయన అంటాడు మళ్ళీ పైన చూస్తున్నాడు. ఆయన దేవుడు ఎట్లాంటి వాడు, నమ్మదగిన వాడు. ఆయన అద్భుత యెహోవా అక్కడే మహాశ్చర్య కార్యములు, ఆయన అద్భుతాలు చేసేటువంటి దేవుడు కదా. ఆయన అద్భుతాలు మా తాత అనేవాడు అన్నీ ఉన్న సంసారం ఎవరు చేస్తారంట, విధవరాలు కూడా ఏమీ లేని ఇప్పుడు ఏం చేయాలంట. ఇప్పుడు ఏమీ లేదు అయినప్పటికీ ఆయన అద్భుతాలు ఏం చేస్తా ఉన్నా, ఇది కూడా దేవుని నామానికి మహిమకరమే కదా. కాబట్టి
ఇలాగ అనుకోలేదు. ఈ రీతిగా మనకు ఉదయ కాలము ఇప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి వాతావరణం ఇచ్చాడు. అద్భుతంగానే దేవుని దాసులు వరప్రసాదం ఎప్పటి నుంచో మా తమ్ముని అడుగుతూ ఉన్నాం, ఆయన తీసుకొస్తే బాగుంటుంది కదా అని. మరి ఆయన ఎంతో పరిచర్య కలిగి ఉన్నటువంటి వారు. అయితే ఈ దినాలలో వారు యెరూషలేము వెళ్ళాలనేటువంటి ప్లాన్లో ఉన్నారు. టికెట్లు అవి బుక్ చేసుకున్నారు. అయితే అక్కడ యుద్ధం వచ్చేసింది. అందుకని అది కూడా మనకేమొచ్చింది, అది కూడా మనకు మేలే. అందుకనే ఆయన మన మధ్యకు రాగలిగారు. ఎంతో విలువైనటువంటి వర్తమానమును. రేపు కూడా ఆయన ఉంటారు నిడదవోలు మరి అన్నగూడెంలో. మీకు తెలుసు, ముందే ప్రకటించాము. ఆ పరిచర్య కొరకై ప్రార్థన ఈ యొక్క ఆశీర్వాద ప్రార్థన అనంతరము చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రామవిందు దేవుని మందిర సమృద్ధిలో నుంచి సిద్ధపరచబడింది. దూర ప్రాంతాల నుంచి వచ్చారు కొంతమంది, రాజమండ్రి, తర్వాత తెలుగుచెర్ల, తర్వాత త్యాజంపూడి, ఇట్లాంటి నిడదవోలు, ఇట్లాంటి పరిసర ప్రాంతాల నుంచి ముందుగా వారికి మరి ఆ భోజనం చేసే సమయాన్ని కేటాయించండి. ముందు స్థానిక సంఘస్థులు, షోమ్రోను విశ్వాసులు కొద్దిగా ఆగండి. ఎందుకంటే మిమ్మల్ని తీసుకెళ్లాలన్నా మేమే తీసుకెళ్ళాలి. ఇక్కడ కూర్చోనండి. వారికి ఏదైనా మంచినీళ్ళు కావాల్సిన, ఏదైనా ఆహార పదార్థాలు కావాల్సిన వారికి మీరు అందివ్వండి. తర్వాత మనం భోజనం చేసి వెళ్ళొచ్చు. అందరికీ సమృద్ధిగానే ఉంది. సమృద్ధిగా తినండి, వ్యర్థం చేయొద్దు. సమృద్ధిగా తినండి కానీ ఏం చేయొద్దు, మీకు ఎంత అవసరమైతే అంత వడ్డించుకోనండి, వ్యర్థం చేయదు. ఎందుకంటే అది పరిశుద్ధుల యొక్క కష్టాచిత్రంతో తేబడింది కాబట్టి సమృద్ధిగానే ఉంది. సమృద్ధిగా తినండి, వ్యర్థం చేయదు. ఏది వేసుకుని ఏం చేయదు, పాడు చేయదు. ఈ కూడికి అనంతరము ఆశీర్వాద ప్రార్థన అనంతరము మీ అందరికీ ప్రామవిందు సిద్ధపరచబడింది. అక్కడ ఆ స్థలంలో సహోదరుల పక్కన ఉన్నటువంటి స్థలంలో మరి భోజనం పెడతారు. ఈ స్థలంలోకి వచ్చి భోజనం చేయాలని ప్రభు పేరట మనం కొంతమంది కుర్చీలు ఉన్నాయి, కుర్చీలో భోజనం చేయొచ్చు. అన్నీ దాన్ని ఏమంటారంటే లేదు అనకుండా దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ 2 పెద్ద పెద్ద ఫంక్షన్లు ఉన్నాయంట. టెంట్ లేదు, కుర్చీలు లేవు, ఏమి లేవు, మైక్ కూడా లేదు. మైక్ వేరే చోట నుంచి తెప్పించాం, కుర్చీలు వేరే చోట నుంచి తెప్పించాం. ఈ కింద డయాస్ ఇంకో ఊరు నుంచి తెప్పించాం. ఎందుకంటే బాగా పెద్దది, అన్నీ వెళ్ళిపోయినాయి. ఆ కుర్చీలు తుడితే గంట అట్టింది. అవి ఎప్పుడు ఎక్కడ ఉన్నాయో మరి తెచ్చిన తర్వాత. దేవుడు మెట్టుకు అన్ని విషయాల్లో సహాయపడుతూ వచ్చాడు. కాబట్టి ఘనత మహిమ ఆయనకే. కాబట్టి మీ అందరికీ వచ్చినందుకు మరోసారి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తే ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. సియోను పరిచర్య కొరకై రానున్న దినాలు ఇంకా అధికంగా ఇక్కడ పరిచర్య జరుగుటకు కొన్ని ఆత్మలు సియోనులో చేర్చబడి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం రేపు ఉదయకాలము ఆరాధన షోమ్రోన్లో కలిగి ఉంటాము. మధ్యాహ్నము సియోన్లో ఆరాధన కలిగి ఉండము. ఎందుకంటే సాయంత్రము మరలా ఎన్నగూడెం మోరియా యానివర్సరీ కూడుకుంది, అక్కడికి వెళ్ళాలనే తలంపుతో ఇక్కడ మధ్యాహ్నము ఆరాధన జరగదు. సియోను వాసులు కూడా షోమ్రోనికి రేపు చేరు వస్తారు. ఈ విషయం వారు గమనించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. రేపు ఉదయం ఆరాధన బేతనియాలో 9 గంటలకు ఉంటుంది. నిడదవల్లో మిగతా అన్ని మందిరాల్లో యథావిధిగానే ఆరాధన ఉంటుంది. బ్రాంచ్ మందిరాలన్నిటిలో దాంతో ప్రార్థించండి. రేపు నిడదవల్లో వరప్రసాద్ గారు ఆరాధన కొరకును, రేపు సాయంత్రం ఎర్నగూడెం మరియా మరి వార్షికోత్సవ కొడి కొరకు కూడా మనతో ఉంటారు. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చివరి ప్రార్థన దీవెన తీసుకుంటాం. సకల ఆశీర్వచన స్తోత్రముల కంటే ఎంతో ఘనమైన నామం ధరించిన పరిశుద్ధుడు అయిన పరలోక తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి తండ్రి, మీకు స్తోత్రాలు. సియోను ప్రార్థనా మందిరం వెలవెన్ను ఈ స్థలంలో మీరు జరిగిస్తూ వస్తున్న మీ అద్భుత కార్యాలను బట్టి స్తోత్రములు. ప్రియులతో నేను కూడా కలిసి మిమ్మల్ని సేవించడానికి మీ ఇచ్చిన కృపకై స్తోత్రములు. విశ్వసించున్న మాకు మీరు అమూల్యమైన వారుగా మా జీవితాల్లో మీరు ఉండాలని, అలాగూ మా జీవితాలను మీకు ప్రతిష్ఠించుకుంటున్నాం ప్రభువా. దయగల దేవుడవు తండ్రి, ఈ కృపలో మమ్మల్ని నడిపించండి. వినయ భయభక్తులతో భూమి మీద మిమ్మల్ని సేవించుటకు దేవా అపోస్తుల బోధ, సహవాసము, దేవా రొట్టె విరుచుట, ప్రార్థన, 4 అనుభవంలో ఈ సంఘాన్ని నడిపించమని, మమ్మల్ని నడిపించమని కోరుతూ తండ్రి మా సహవాసాన్ని, ప్రేమావిందు సమయాన్ని దీవించమని, అంతేకాదు తండ్రి కుటుంబాలను మీ చేతులు పెడుతున్నాం. ప్రార్థన కూడిక అయిపోయిన తర్వాత, ప్రేమావిందు అయిపోయిన తర్వాత క్షేమంగా వారి గృహాలకు తండ్రి చేరుటానికి కృప దయచేయమని కోరుతూ
కృతజ్ఞతాస్తులతో రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున వేడుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమయు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఎడతెగని మధురమైన సహవాసము, నడిపింపు, నాయకత్వము సదాకాలము దేవుని పరిశుద్ధులందరికీ తోడయుండుగాక. ఆమేన్. సమయంలో సోదరు యు రాజు గారు భోజనాల కొరకే ప్రార్థన చేస్తారు. యవనస్తులు సహకరించండి, కొంచెం వడ్డించడానికి అన్ని విషయాలు. తొందరపాటు చేసుకోవద్దు, త్వరపడద్దు. టైటస్